నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. సార్ నమస్తే, బాగున్నారా? పర్వాలేదండి. ఏం సార్, ఎలా ఉన్నాయి ఏపీ పాలిటిక్స్? బాగున్నాయండి. బాగా వాతావరణం వేడిపడుతుంది. ఎల్లుల్లో ప్రభావం ఈ సంవత్సరం ఎక్కువ ఉంటుందంట. అందువల్ల ఎండలు చాలా విపరీతంగా ఉండేటట్టుంది. 40-41 డిగ్రీలకు చేరుకుపోతుంది, జాగ్రత్త అని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎన్నికలు 50 రోజులు ఉండగానే ఇంత హీట్ వచ్చిందని ప్రజలు కూడా వాడిపోతున్నారు. వీటితో పాటు ఈ ఎన్నికల హీట్ కూడా వస్తుందని చాలా భయపడుతున్నారు. ఇవి వాతావరణ వార్తలు. రాజకీయ వార్తలు చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద వార్తల నుంచి ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ ఎంపీ సీట్లు ప్రకటించింది. ఎంపీ సీట్లలో తెలుగుదేశం మనుషులు ఉన్నారని వాళ్ళు గొడవ. కొంతమంది తెలుగుదేశం ప్రకటించిన 2 సీట్లలో తెలంగాణ ఉత్తర భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, బీజేఎం నేటి వరకు రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసిన వాళ్ళు 2 సీట్లు పార్లమెంట్ సీట్లు తెలుగుదేశం ఇచ్చింది. అంతా ఎటు వెళ్ళిపోతుందో ఆ పార్టీలు ఏంటో అర్థం కావట్లేదు అనిపిస్తుంది. అలాగే సీట్లు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఇద్దరు ఒకే రోజు 2 పార్టీలో చేరడం జరిగింది. చూశారు. ఎవరు వరప్రసాద్ గారు గూడూరు ఉత్తర భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన అంతకుముందు ప్రజారాజ్యంలో పోటీ చేశారు, తెలుసు మీకు. అక్కడి నుంచి కాంగ్రెస్, తర్వాత వైకాపా తిరుపతి ఎంపీ, తర్వాత మళ్ళీ గూడూరు ఎమ్మెల్యే, మళ్ళీ ఈ విధంగాను. అలాగే చంద్రపూడి ఎమ్మెల్యే ఎలిజే గారు కాంగ్రెస్ పార్టీలో షర్మి గారితో జాయిన్ అయ్యారు. అలాగే ఆర్థర్ గారు మొన్న నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ గారు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అందుకని ప్రస్తుతం అది సిచ్యుయేషన్ ఉంది. ఇక ఎంపీలు 4-5 మారారు. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సీట్లలో చాలామంది మీరు గమనిస్తే ఉత్తర భారతీయ జనతా పార్టీ యాక్చువల్గా పార్టీలో ఉండి పనిచేసిన వాళ్ళకంటే ఎన్ఆర్ఐలు కొంతమందికి మంచి వాళ్ళే ఉంటారు. దాంట్లో మిగతా పార్టీల వాళ్ళకి వాళ్ళందరికీ సీట్లు ఇస్తున్న నేపథ్యం కనపడుతుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉంటారో కొంతమంది తెలియని నేపథ్యం, ఒక్కొక్కళ్ళు కట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇద్దరు పార్టీలకు జంప్ అవటం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎక్స్టెన్షన్ లేదు, వాళ్ళ మిస్సెస్ సీటు ఆలోచించి చెప్తున్నారని ఆయన ఎంపీ సీటు వాళ్ళ మిస్సెస్కి 2 కూడా. అలాగే కేసీఆర్ నాని గారు అటు జంప్ అండి. ఇక్కడ కర్నూలు ఎంపీ, మిగతా వాళ్ళందరూ ఆ పార్టీలోకి వెళ్ళటం. వల్లభనేని బాలశౌరి గారు మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థి కింద పోటీ చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండగా, ఆయన ఎంపీగా ఉండగా. ఇక రఘురామకృష్ణరాజు గారు, ఆయన సంగతి మన తర్వాత సెపరేట్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆయన సీటు రాలేదంటే ఎవరు కారణం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దానికేమో ఆయన అన్ని ట్రోలింగ్స్, ఆయన ఎవరు సారా వీర్రాజు గారు అని వీళ్ళు ట్రోల్ చేస్తుంటారు ఒక బ్యాచ్. బహుశా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గౌరవనీయులు సోమ వీర్రాజు గారే ఉంటారు. ఆయన బీజేపీలో రానివ్వకపోవచ్చు కానీ తెలుగుదేశం ఎందుకు రానివ్వలేదు అనేది $1 మిలియన్ క్వశ్చన్ సమాధానం చెప్పరు. తెలుగుదేశంలో టికెట్ ఇవ్వదని అవసరం లేదు కదా, కానీ తెలుగుదేశం ఎందుకు చేయలేదని క్వశ్చన్. నేను మాట్లాడుకుందాం, చాలా ఉన్నాయి. శ్రీనివాస్ గారు, ఇవన్నీ ఓకే, మనం కరెంట్ ఇష్యూస్ చూస్తూనే ఉన్నాము, లేటెస్ట్ డెవలప్మెంట్స్. ఇక్కడ ఈ నిమిషానికి టికెట్ దక్కకపోతే నెక్స్ట్ గంటలో ఇంకో పార్టీలో చేరిపోవడం, కండువాలు కప్పేసుకోవడం, జెండాలు మార్చేసుకోవడం, ఇంట్లో ఉండే ఫోటోలు ఫ్రేమ్లతో సహా ప్రిపేర్ అయిపోతున్నారు అభ్యర్థులు, ప్రచారం చేసేసుకుంటున్నారు. ఇదంతా ఓకే, కానీ ఒక పార్టీ నేత టికెట్ ఇచ్చి గెలిపించుకున్న ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు సంవత్సరం తిరగకుండానే తిరుగుబావుట ఎగరవేసి పొద్దస్తమానం ఆక్రోశం, ఆవేశం వెళ్ళగక్కి చివరికి అఫీషియల్గా బహిష్కృత నేతగా ఎస్టాబ్లిష్ అయ్యి పక్క పార్టీలకి సపోర్ట్ చేసి ఆ పార్టీల అధికారంలోకి రావడానికి కర్త కర్మ క్రియ అంతా పోషించిన వ్యక్తికి జగన్ వల్లే టికెట్ రాలేదు అని అనటం ఎలా అర్థం చేసుకోవాలి? కామెడీగా లేదా, మీకు అనిపించట్లేదా? జగన్ గారు ఆయన టికెట్ ఇప్పిస్తారని అనుకుంటారు ఎవరున్నాండి. ఆయన జగన్ గారు తెలుగుదేశంలో టికెట్ రాకుండా చేసే సామర్థ్యం జగన్ గారు ఆశ్చర్యకరం ఉంది. ఒకటి మాత్రం స్పష్టం అండి, రఘురామకృష్ణరాజు గారు 1 సంవత్సరం కాదండి, బహుశా గత 3.5 సంవత్సరాల నుంచి ఆయన గట్టిగా ఆయన బాధలు పడ్డారు. ఆయన కాళ్ళు కూడా ఆయన ఒక ఎంపీగా ఉండి ఆయన భౌతిక దాడులు గురయ్యారని చూశారు. ఆయన ఏలులో చిన్న ఫ్రాక్చర్ కూడా అయిందని కాలు దగ్గర కూడా అని చూపించారు. బహుశా ఎంపీ మీద అంత భౌతిక దాడి జరిగి ఉండదు, ఇట్ ఇస్ సో, నేను జరిగిందని అనుకుంటున్నాను. అలాంటిది ఆయన ఉద్యమం చేశారు, ఏది టీవీలో చాలా గట్టిగా ప్రతిరోజు రచ్చబండ పెట్టి ఉతికి పడేశారు. మిగతా తెలుగుదేశం పార్టీ కూడా నాయకులు మాట్లాడలేని విషయాన్ని రోజు కూడా చొప్పున రచ్చబండ పెట్టి సర్ఫ్ ఎక్సెల్ సూపర్ని పెట్టి ఉతికి ఆరేశారు రాష్ట్రంలో ఉన్న అధికార పక్షాన్ని. సరే, మాలాంటి వాళ్ళు ప్రజల్లో ఉద్యమం చేస్తూ ఉన్నాం, ప్రత్యేక హోదా విభజన హామీలు అన్నాం, అలాగే అక్కడ రావాల్సిన హామీలు, అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం దీనికోసం ఎక్కువ
దృష్టి పెట్టలేదు. రాష్ట్రంలో రాజకీయ పార్టీ మీద దృష్టి పెట్టారు. పార్లమెంట్ అనేక సమావేశాల్లో నోటీసులు ఇవ్వటం ఆ ప్రయత్నం చేశారు. నేను నాట్ డినైయింగ్ దట్ అండి. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే ఇవాళ ఆయన సీటు రావటం. బహుశా దానికి 2 కారణాలు ఉంటాయి. ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒకటి ఆయన మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. ఇవాళ నేను కూడా ఆయన మీద తప్పుగా ఒక మాట కూడా మాట్లాడతాం కాదంటే విశ్లేషణ చేయాలి కాబట్టి మీరు అడుగుతున్నారు. కానీ బట్ వ్యక్తిగతంగా అందరితో చాలా బాగుంటారు. ఓన్లీ జగన్ గారు, విజయసాయి రెడ్డి గారితో తప్ప ఆ పార్టీ ఎంపీలు కూడా చాలామంది బాగుంటారు ఆయనతో. ఆయన దాంట్లో డౌట్ లేదు. కానీ విచిత్రం ఏంటంటే బహుశా ఆయన విశ్లేషణ చేసుకోవాలి. చాలా కాలం నుంచి ఏ పార్టీ అన్నా అభ్యర్థిని నేనే అని చెప్తా ఉన్నారు. లోకేష్ గారు కూడా పలానా చోట పోటీ చేస్తారని తెలియదు, మా నాన్నగారు లేదా పార్టీ నేను తీసుకుంటుంది అంటారు. అట్లాంటిది ఆయన ఏ పార్టీ అన్న అభ్యర్థి నేనే అని చెప్పి సభలో ప్రకటించడం కానీ లేదా ఒక టీవీలో చెప్పడం కానీ ఆ పార్టీ అధ్యక్షులు నచ్చి ఉండదు. ఈజ్ హెవీ వెయిట్ అని ఫీల్ అయ్యి ఉంటారు బహుశా, నేను అనుకుంటా ఉన్నాను. అందుకని ఒక కారణం ఏంటి, ఎందుకంటే కళ్యాణ్ బాబు గారు చాలా సన్నిహితుడు ఆయనకి. దీంట్లో పనిలో పని ఇవాళ ఏలూరు పార్లమెంట్ సీట్ అంటే మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 2 సీట్లు ఉన్నాయి, ఏలూరు అండ్ నరసాపురం అండి. ఏలూరులో గార్పాటి చౌదరి గారిని ఒక ఆయన తపన్ చౌదరి గారిని చాలా కోట్లు ఖర్చు పెట్టుకుంటే ఆ పార్టీలో తెలుగుదేశం టికెట్ ఇస్తున్నా రాలేదు, ఆయన ఉన్నారు. ఒకవేళ ఆయనకి గనక సీట్ ఇస్తే నరసాపురం సీటు, ఆయన కనుక బీజేపీ ఇస్తే 2 సీట్లు బీజేపీకి ఒక జిల్లాలో నరసాపురం సీటు. అందుకని బహుశా అక్కడ సీటు రాకుండా తెలుగుదేశం ఇప్పించేటట్టు ఈయన ప్రయత్నం చేశారని ఒకళ్ళు ఆరోపణ. అంటే ఆయనకి సీటు రావాలని పురంధేశ్వరి గారు ట్రై చేశారని. ఎందుకంటే ఆయన కమిటెడ్గా ఉన్నారు. నేను పార్టీతో ఉంటా, సీటు రాపని దాంట్లో ఉంటా కానీ నేను వేరే పార్టీకి వెళ్ళని చెప్పున్నారంట ఆయన. అందుకని పురంధేశ్వరి గారి మీద కొంతమంది కోపం ఏంటో నాకు అర్థం కాదండి. ఆవిడ ఆ పార్టీ కోసం నిలబడి ఉన్నాను చేశారని ఆయన అన్నారు. సరే అని తెలుగుదేశం పార్టీ అక్కడ సీట్ అనౌన్స్ చేసింది. బీజేపీ ఈయన సీట్ ఇవ్వని అన్నారు. శ్రీనివాసవరం గారు, భూపతిరాజు శ్రీనివాసవరం గారిని ఆ పార్టీకి లాంగ్ స్టాండింగ్గా నిలబడి ఉన్న కార్యకర్త, బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న కానీ వ్యక్తి కానీ ఆయనకి ఇవ్వటం జరిగింది. ఇవాళ బహుశా నాకు ఎప్పటి నుంచో చాలామంది చెప్పేది అంటే రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీకి వెళ్ళి దాన్ని ఏమంటారు రివెంజ్ పాలిటిక్స్ తీసుకోవటానికి ఒక హోంమంత్రిగా అయ్యి మళ్ళీ స్టేషన్ బెత్తాలు అన్ని చూపిస్తారు ఎవరికని ఒక వాదన చాలా కాలం నడిచింది. హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ ఐ డోంట్ నో అండి. బట్ అసెంబ్లీకి వెళ్ళి హోంమంత్రి అవ్వాలని కనీసం 6 నెలలను హోంమంత్రిగా చేయాలని అఫ్ కోర్స్ అవన్నీ చేయాలంటే ముందు టికెట్ దక్కాలి కదా. ఇప్పుడు అసెంబ్లీకి రావచ్చండి, ఏముంది టికెట్లే ఉంది, ఇప్పుడు మార్చుకోవచ్చు. అది బీఫార్మ్ ఆకర్షణలో కూడా నామినేషన్ చేసే రోజు కూడా బీఫార్మ్ ఎత్తేవచ్చు. అంటే అక్కడ ఉన్న టీం ని గెలిచే స్థానాన్ని డిస్టర్బ్ చేసినట్టే అవుతుంది కదా చివరి ఖచ్చితంగా. వాళ్ళు చెప్తారండి అక్కడ ఆ నరసాపురం స్థానం అనేది దయచేసి అర్థం చేసుకుని మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ బాగా యాక్టివ్గా నేను ఉంటాను కాబట్టి ఇవాళ 89లో ఎన్టీ రామారావు గారికి అప్పటి వరకు ఉన్న 30 సీట్లు ఉంటే ఓడిపోయి 2 సీట్లు దక్కినాయి. అందులో ఒకటి కెంబూరు రామ్మోహన్ రావు గారు ఇప్పుడు తీసేసిన బొబ్బిలి సీటు, 2వ సీటు విజయ్ కుమార్ రావు నరసాపురం. అంటే ఎంత స్ట్రాంగ్ సీటు అర్థం చేసుకోండి. అందువలన ఈ నేపథ్యంలో ఇవాళ అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి ఎవరు నిలబడినా 140,000 నుంచి 170,000 మెజార్టీ వస్తుందని అంచనా. ఇంతకుముందు కూడా వచ్చింది. కేవలం రఘురామకృష్ణరాజు గారు నెగ్గింది కేవలం అండర్ 40,000 ఓట్స్, దాదాపు 40,000 ఓట్లు మెజార్టీతోనే నెగ్గారు. నాగబాబు గారికి 2 లక్షల మెజార్టీ పైన వచ్చింది. అందుకని తెలుగుదేశం జనసేన కలిసి ఆ లెక్కలు వేసుకున్నా సరే 150,000 నుంచి ఆ పైన మెజార్టీ రావాలి 2 లక్షల లోపు. ఆ పరిస్థితుల్లో ఆ సీటు ఎవరు పెట్టినా సీటు నెగ్గే సీటు. బహుశా మరి ఎందుకని ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎందుకు టికెట్ ఇవ్వలేదో తెలియదండి. జనసేనకి సన్నిహితులు, జనసేన వారి కుటుంబం అక్కడ వచ్చినప్పుడు ఢిల్లీలో వీరు ఆతిథ్యం ఇచ్చారు 1-2 సార్లు అని తెలుస్తూ ఉంది. మరి ఆయన ఎందుకు ఇవ్వలేదో నాకు తెలియదు. తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇవ్వలేదో తెలియదు. కనీసం తెలుగుదేశం పార్టీ కోసం ఆయన భుజాన్ని ఎత్తుకుని పనిచేశారండి. బట్ రఘురామకృష్ణరాజు గారికి టికెట్ రావట్లేదనే సంకేతం కానీ రాదు అనే ఆలోచన కానీ ఈ కూటమి చేసి ఉండదా, లేదంటే తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు సైలెంట్ గా 10 రోజుల నుంచి వారికి ఉన్న రిలేషన్స్ అమితం. ఆయన జనరల్గా అజాశత్రుగానే పేరుందండి ఇతర ముగ్గురితో తప్ప. ఎవరితోనే బాగుంటారు. మీరు ఏ పార్టీ చెప్పండి, బీజేపీ, తెలుగుదేశం, జనసేన లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా నేతల ఎంపీలు అందరితో బాగుంటారండి. అందువలన ఆయనకి గత 7-8 రోజుల నుంచి ఆ విషయం తెలుస్తూ ఉంది. ఏమో మనకి ఇబ్బంది పెడతారేమో అని తెలుస్తూ ఉంది. పిల్లర్ టు పోస్ట్ ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. బట్ ఆయన వాళ్ళ వీడియో రిలీజ్ చేశారు. నేను ఓటమి చెందినట్టు, తాత్కాలిక ఓటమి, డెఫినెట్గా నేను జగన్మోహన్ రెడ్డి గారు మీ సంగతి తెలుస్తానని చెప్పి మళ్ళీ ఇచ్చారు. అదే అసలు చాలా వింతగా ఉంది. ఆయన మాట్లాడిన వీడియోలో టికెట్ పొందాల్సిన పార్టీ లేదంటే సపోర్ట్ చేయాల్సిన ఆయన ప్రస్తుతానికి టికెట్ పొందకపోయినా ఇంతకాలం సపోర్ట్ చేసి రచ్చబండల్లో ప్రొటెక్ట్ చేసుకున్న లీడర్స్ ఎవ్వరూ నోరు మెదపనే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు, ఆయన అంతు చూస్తాను, ఆయన సంగతి తెలుస్తాను అని చెప్పి చెప్పడం
విడ్డూరంగా అనిపిస్తుంది. అంటే వీర్రాజు గారు వాళ్ళ ద్వారా చేశారని నా అభిప్రాయం నేను బీజేపీకి. కానీ వీర్రాజు గారు చెప్తే బీజేపీ చెప్తే చంద్రబాబు నాయుడు గారు వింటారా? ఓకే, ఇప్పుడు వినే అవకాశం ఉందండి? ఐ డోంట్ థింక్ సో. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు నీ టికెట్లు ఇచ్చుకుంటే ఆయనకి ఎందుకు అబ్జెక్షన్ అంటారని? ఆయన కూడా ఆయన ఆ పార్టీని బూతులు తిట్టి లేదా ఇంకోటి పెట్టి ఆ పార్టీని చెప్పులు పెట్టి కొట్టిన వాళ్ళకి టికెట్లు ఇచ్చినా ఆయన అబ్జెక్షన్ చేయలేదు మోడీ గారు. ఓకే, జగన్ పై ఆక్రోశం, జగన్ పై ఆవేశంతో రగిలిపోయిన రఘురామకృష్ణరాజు గారు ఈరోజు ఆయనకి టికెట్ రాని పిదప ఆయన ఎంతసేపు ప్రేమని చాటుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అనివార్యంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా రఘురామ గారిని చంద్రబాబు గారు. ప్రొటెక్ట్ చేసుకుంటారు. 100% టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటారు. అయితే ఇంకెక్కడి నుంచి ఇస్తారో ఆలోచించుకోవాలి. మిగతా వాళ్ళు ఎత్తేసి ఇవ్వాలి. లేదంటే కొన్ని వార్తలు వస్తున్నాయి, అయితే విజయనగరం ఎంపీ లేదు అంటే ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అని చెప్పి బహుశా రామరాజు గారిని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ కలవపూడి శివ గారు అనే ఆయన ఉన్నారండి. ఆయన లాస్ట్ టైం పోటీ చేశారు ఎంపీ కింద. చాలా సహృదయమైన వ్యక్తి. ఆయన కజిన్ రామరాజు గారు, ఆ ఇద్దరికి విభేదాలు ఉన్నాయి. అందుకని ఆయన తీసేస్తే చాలు నేను అంటా ఉన్నారు రామరాజు గారిని. రామరాజు గారు కూడా మనం కలిశారు, మొన్న పల్మూరు వెళ్ళినప్పుడు కలవడం జరిగింది. ఆయన కూడా వెరీ గుడ్ పర్సనాలిటీ. బట్ అక్కడ ఉండిలో ఇచ్చి ఆయనకి అసెంబ్లీలోకి వెళ్ళి ఆయన మళ్ళీ హోంమంత్రి అవుతారో లేదో చూద్దామండి. మళ్ళీ మిగతా అంకం మీరు వెండి తెర మీద చూడాల్సినట్టు వాళ్ళ మన అసెంబ్లీలో కనుక ఆయన ఒంట్లో పోటీ చేస్తే అవుట్ నిలుపుతారు. రెండో సెకండ్ థాటే లేదు, మీరు రాసుకొని పెట్టుకోండి. రఘురామకృష్ణరాజు డెఫినెట్గా ఇంకోటి కూడా, ఎందుకంటే ఈ రాజకీయ నాకు 20% ఓటింగ్ ఉందంటే వీళ్ళకి భయం పుట్టి ఉంటుంది. బట్ మా ప్రాంతంలో ఆయనకి ఒక ఇమేజ్ అయితే వచ్చిందండి. ఓకే, అంటే కొంతమంది విమర్శించవచ్చు, ఆయన రాష్ట్రంలో మాకేం చేయట్లేదు, మా ప్రాంతాన్ని ఏం డెవలప్ చేయలేదు, పార్లమెంట్లో ఆయన రాలేదు, ఆయన వస్తే ఆయన చంపేస్తారని భయం. బట్ ఆయనకు వై సెక్యూరిటీ ఇచ్చింది. మోడీ గారి పక్కన వ్యక్తి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉద్యమంలో మేము నిజంగా చెప్తున్నాం, ప్రాణాలకి పేదలకి దాడులకి ఎదుర్కొనే తిరిగాం, గట్టిగా నిలబడ్డాం అనేక ఎన్నికల్లో. అప్పుడు సెక్యూరిటీ లేదు. తర్వాత ఇచ్చారు. అభ్యర్థిని ఒక ప్రభుత్వము లేదంటే ఒక నాయకుడు చెడుగా మాట్లాడుతున్నాడు, రచ్చబండల్లో నెగిటివ్ చేస్తున్నాడు, చంపేంత పరిస్థితి ఉందంటారా ఆరోపణలు కాకపోతే? మరి ఆయన్ని ఆ రోజు అడ్రస్ రాత్రిపూట తీసుకెళ్లి కొట్టి ఆ కాళ్ళని వాచిపోయి నేను చూపించడం జరిగింది కదండి. మరి అది ఒక ఎంపీకి జరిగిన ఇది మామూలు విషయం కాదు కదా. కానీ మొన్న కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి వెళ్తున్నప్పుడు చాలా మంది చెప్పారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మిమ్మల్ని కొడతారు, రఘురామకృష్ణ గారు గుర్తెచ్చుకోండి. మేము మా హక్కుల కోసం పోరాడుతున్నాం. నాకు వ్యక్తిగత తగాదా లేవు, ఆయనతో ఆయన డబ్బులు తగాదాలు ఇంకోటి తగాదా లేవు నాకు. ఆయనకు మేము కొట్లాడతాం, అరెస్ట్ అయితే జైల్లో ఉంటాం, తప్పేంటి? నేను జేడి లక్ష్మణ్ గారు వెళ్ళాం, మేము ఉత్తు ఇది చేయలేదండి. ఏదో అరెస్ట్ చేయటం లేకపోతే వచ్చి ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయటం ఎలాగ పెట్టుకున్నాం, ఎలా చేయాలి రెక్కి అన్నారు మన ఎవరు లక్ష్మణ్ గారు. మొత్తం చూసుకున్నాం, వందలాది మంది పోలీసులు పెట్టారు, వేరే దారి మీద దాదాపు ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాం. ఇంకా కూడా దాటేసేవాళ్ళం కూడా. మేము వినతి పత్రం ఇస్తాం, ఇవ్వకపోతే చెప్పాం 31 మీరు ఫిబ్రవరి 29 తారీఖు లోపు వాళ్ళ హోదా విభజన హామీల మీద మీరు పోరాడతారా, అఖిల పక్షం పిలుస్తారు, ఢిల్లీ తీసుకెళ్తారు, లేకపోతే 1వ తారీఖు మేము వస్తామని చెప్పాం, ధైర్యంగా చేసాం. ఓకే, బట్ లెట్ us wait and see. ఒక చిన్న లాజికల్ క్వశ్చన్ నిజంగానే ఆలోచింపజేస్తుంది ఇది నేను చూసినప్పుడు. ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంగ్రామంలో ప్రాంతీయ పార్టీలతో నేషనల్ అంటే సెంట్రల్ పార్టీ బీజేపీ అలయన్స్లోకి వచ్చింది, టీడీపీ, జనసేన, బీజేపీ. కానీ ఇక్కడ ప్రకటించిన అభ్యర్థులను చూస్తే అరకు, కొత్తపల్లి గీత మాజీ టీడీపీ, మాజీ వైకాపా, మాజీ టీడీపీ, మాజీ ఇంకో పార్టీ బీఎస్పీ పార్టీ, అనకాపల్లి సీఎం రమేష్ మాజీ టీడీపీ, రాజమహేంద్రవరం పురంధేశ్వరి మాజీ కాంగ్రెస్, నర్సాపురం భూపతిరాజు శ్రీనివాసవర్మ బీజేపీ, ఫక్తు బీజేపీ క్యాండిడేట్. అందుకే ఇప్పుడు రఘురామన్ కూడా పక్కన పెట్టాము అని చెప్పి వాళ్ళు ఏదో క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఓకే, రాజంపేట నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ కాంగ్రెస్, మాజీ సమైక్యాంధ్ర పార్టీ, పైగా ఆఖరి వరకు లాస్ట్ బాల్ వరకు ఆడతానని చెప్పి ఏదో చేసిన ఆయన. తిరుపతి వరప్రసాద్ గారు మాజీ వైసీపీ బ్యూరోక్రాట్, మాజీ ప్రజారాజ్యం, మాజీ కాంగ్రెస్, మాజీ వైసీపీ. 6 స్థానాలకి ఒక్క బీజేపీ అంటే ఫక్తు బీజేపీ లీడర్ ని ఒక్కరిని బరిలోకి దింపారు. కానీ వాళ్ళు మిగతా వాళ్ళంతా కూడా శబరి గారిని మరి వాళ్ళని తీసుకొచ్చి ఫక్తు బీజేపీ వాళ్ళకి తెలుగుదేశం టికెట్ ఇచ్చింది కదా, అదేమంటారు? అంటే నేను కంపారిజన్ కాదు, బట్ అలయన్స్ అలయన్స్ ని ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చి టికెట్ తీసుకొని అది అలయన్స్ అంటే
ఎలా అర్థం చేస్తారు? జనసేన కూడా కొంతమంది పంపించారండి, అందులో ఎమ్మెల్యేలు చెప్పండి వరుసగా. అఫ్ కోర్స్ బాలశౌరి గారు కూడా ఇప్పుడు మచిలీపట్నం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన మజిలీపట్నం సీట్ వచ్చేసింది కదా, నేను పోటీ జనసేన సీట్ ని పోటీ చేస్తున్నారు. మాజీ వైసీపీ ఆయన ఎంపీ కేసీఆర్ నాని గారు మరి తెలుగుదేశం కదా, ఆయన టీడీపీ నుంచి పోటీ వైసీపీకి వచ్చారు. చేస్తారు. వరదాపురం సూర్య గారు తెలుగుదేశం ఎమ్మెల్యే కదా మొన్న వరకు, ఆయన పోటీ చేయట్లేదు. కామినేని శ్రీనివాస్ గారు ఒకప్పుడు ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీలోకి వచ్చారు, వాడైతే 10 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. ఒక దర్శపోయినండి. మరి వాడేపటి అదర్శం సహజం రాజకీయాల్లో దొంగట్లు అన్నదంట ఎంటికలు వచ్చిన కంగారు పడతాం కంటేనండి. ఈ రాజకీయాలు ఎలా తయారైపోయినంటే, సత్యాన్నపురం కాంగ్రెస్ పార్టీ అయితే విచిత్రం. సత్యాన్నపురం రైల్వే స్టేషన్ పెద్దవాళ్ళు ఉండేది, చాలా మంది తెలియదు. మా పాలకొల్లు నరసాపురం నుంచి ట్రైన్ అక్కడికి వెళ్తా ఉంటే సత్యాన్నపురం అవుటర్ లాగేది. ఆ మధ్యలో దాటి ఇటు గేట్లు కూడా ఉండే కాదు. ఈ జనం ఇటు నుంచి వెళ్ళి ఆగి ఒక అరగంట ఆగింది అనుకోండి, ఇటు నుంచి వెళ్ళడానికి పెట్టిలోంచి ఎక్కి వెళ్తా ఉండేవారు. ఏంటంటే బాబు అసలు దాంట్లో ఎవరున్నారు ప్లాట్ఫామ్ మీద అర్థమైంది కదా. ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అనేవారు. అంజయ్ గారు కూడా అన్నారు 1981లో 80లో ఎన్నికలు జరిగినప్పుడు, ఇప్పుడు 81లో ఎన్నికలు పెట్టినప్పుడు, ఏమండి మొత్తం సర్పంచ్లు అందరూ నెగ్గిన వాళ్ళందరూ మా పార్టీయే కాదనేది చెప్పండి ఎవరు అన్నాడు ఆయన. అలాగా పెద్ద టంగుడు రామకృష్ణ రెడ్డి గారు. బట్ ఎనీవే లెట్ us వెయిట్ అండ్. బట్ ఇలాగే ఉంది పాలిటిక్స్. రాజకీయాలు విధానాల మీద కాకుండా వ్యక్తిగత ఆరోపణల మీద, దోషుల మీద నడిపిస్తున్నారు వాళ్ళు. రాష్ట్రంలో సమస్యల మీద కాదు, రాష్ట్రంలో భావితరాలు దెబ్బతినేది కాదు. వాళ్ళ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ పెరగట్లేదు, వాళ్ళ ఉద్యోగాల కోసం హలో లక్ష్మాన్ని వలస వెళ్ళిపోతున్నారు. 99% మంది వలస వెళ్ళిపోతున్నారు. పరిస్థితి ఇలా ఉంది. ఆ సాఫ్ట్వేర్ అని కాదు ఇష్యూ. ఇవాళ వీళ్ళ మధ్యన గొడవలు ఎన్నికల రాజకీయాలు. అన్ఫార్చునేట్లీ అండి, తెలుగు జాతిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం ఏంటంటే, ఇవాళ ఈ కులపిచ్చి, మతపిచ్చి, ఈ వర్గపోరు, ఈ దౌర్భాగ్యం, కక్షాదింపు. రైట్. ఏపీ ఎన్నికల బరిలో ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. అక్కడ వైసీపీ మంగ గీతా గారిని దింపింది. సో ఎలా ఉంటుందంటారు మీరు అక్కడి వ్యక్తిగా? గ్రౌండ్ రియాలిటీ పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి? పిఠాపురం కాన్స్టిట్యున్సీలో అండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు. వరమ్మ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే తప్ప, వరమ్మ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నెగ్గే అవకాశం కూడా ఉంది. వత్సవాయి రామగోపాలవరం గారు ప్రకటించారు నేను పోటీ చేస్తాను, మరి సరదాగా ప్రకటించినట్టున్నారు. కానీ అసలు ఒరిజినల్ వరం గారు వేరే ఉన్నాడు. ఆయన పెనుమత్స రామగోపాలవరం గారు, ఈయన శ్రీ వత్సవాయి వరం గారు. ఈయనకి ఖచ్చితంగా అందుకని ఆయన జాగ్రత్తగా కళ్యాణ్ బాబు గారు చూసుకుంటున్నట్టు ఉన్నారు. నేను అధికారంలోకి వస్తే మొట్టమొదటి పదం మీకే ఇస్తానని చెప్పి కూడా ఆయన ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిలబడితే తప్ప, ఆయన ఇఫ్ ఈ సైడింగ్ విత్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు విన్ అండి, నో సెకండ్ థాట్ ఇన్ దట్. ప్రతిసారి కుల రాజకీయాలకి నేను దూరం, కుల రాజకీయాలను నేను చెయ్యను అనే పవన్ కళ్యాణ్ గారు కాపు ఓటర్లని ప్రసన్నం చేసుకోవడానికి, ఆ ఓట్ బ్యాంక్ తనకు కలిసి వస్తుంది అని పిఠాపురం ఎంచుకున్నారా? అంటే మరి ఇంతకుముందు అంటే గాజువాకలో కూడా కొంతమంది ఉన్నారు, మరి భీమంలో ఉన్నారని ఎంచుకున్నది డిఫరెంట్ ఇష్యూ అండి. మరి పాలకొల్లు చిరంజీవి గారు ఓడిపోయినది చూసుంటారు. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తుతం మాది పాలకొల్లు. ఆయన అన్నయ్య గారిని చూసుంటారు, ఎందుకు జరిగిందో చూసుంటారు. పాలకొల్లు కేవలం వర్గాల మీద చిరంజీవి గారికి అనేక మంది అభిమానం ఉన్నారు, వర్గాలకు అతీతంగా ఉన్న అత్యధిక ఆయన వర్గం 30,000+ ఓటర్స్ ఉన్నారు పాలకొల్లు. మిగతా వాళ్ళు వ్యతిరేకమయ్యారు. అలాంటి పొరపాటు ఏమైనా జరుగుతుందేమని చెప్పి భావించాను, అక్కడికి వెళ్ళి ఉండొచ్చు బహుశా. అందుకని ఒకటి మాత్రం, మరి ఆ విధంగా తీసుకుంటే మీరు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసే కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఉంటారండి? వర్గం అయింది 200 ఉంటారు. నేను అడుగుతున్నాను, బాలకృష్ణ గారు పోటీ చేసే దాంట్లో 50 మంది ఉంటారు, 100 మంది ఉంటారా? అది వేరు. కళ్యాణ్ గారు మాత్రం డెఫినెట్గా సేఫ్ సెట్ రెండు సార్ల పోటీ చేసి ఓడిపోయి, ఈసారి కనుక పోటీ చేసి ఓడిపోతే రాజకీయంగా ఆయనకి ఆఖరి, ఆ రాజకీయ చరిత్రలో, ఆయన చరిత్రలో రాజకీయంగా ఆయనకి ఆఖరి మజిలీ అదే అవుతుంది. అందువల్ల యూ డోంట్ వాంట్ టు టేక్ ఇన్. అంటే ఇప్పుడు మీరు తీసుకున్న హిందూపురం అవ్వచ్చు, కుప్పంలో చంద్రబాబు అవ్వచ్చు, ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకొని గెలుపు ఓటమి లేదంటే ఖచ్చితంగా గెలవాలి అనే తప్పన అదే కాన్స్టిట్యున్సీపై మెయిన్ ఫోకస్ చేస్తూ తన నియోజకవర్గంగా ముందుకు తీసుకెళ్తున్నా. అఫ్ కోర్స్ మంగళగిరిలో లోకేష్ కూడా, కానీ పవన్ కళ్యాణ్ గారు గాజువాక, భీమవరం, ఇప్పుడు పిఠాపురం ఓడిపోయిన చోట మళ్ళీ పోటీ చేయకుండా కొత్త నియోజకవర్గానికి రావటం వల్ల ఫ్రీలాన్స్ పాలిటిక్సే అంటారు కదా వీటిని. లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ 83, 85లో మాత్రం డాక్టర్ కోటేశ్వర ఎంఎస్ఎస్ కోటేశ్వర నెగ్గటం తెలుగుదేశం పార్టీ నెగ్గటం జరిగింది. వాళ్ళ పుత్రుడు 1994లో మాత్రమే సిపిఎం రామ్మోహన్ రావు గారు నెగ్గారు, రామ్మోహన్ రావు గారు. అందువల్ల మిగతా చోట్ల నెగ్గలేదు. ఆయన వరకు కూడా ఎక్కువ ఉండేది కూడా కాదు. ఆయన పోటీ చేసిన దగ్గరే, కానీ అనవసరంగా ఆయన వైకాపా ట్రాప్లో పడిపోయారు 2019లో. ఈయన రెచ్చగొట్టేశారు, ఈయన అనవసరం కథన రంగంలో పెట్టారు. యాక్చువల్గా ఆయన కానీ నారాయణ గారు కానీ డైరెక్ట్ ఎలక్షన్లో పోటీ చేసిన పని లేదు,
ఏ రోసే గారు మన్మోహన్ సింగ్ గారు డైరెక్షన్ వచ్చారా, దమ్ముంటారా అంటే ఏం పోటీ చేస్తానని చేశారు ఆయన. యాక్చువల్గా అవసరం లేదు, ఆయన బ్యాక్గ్రౌండ్ చూసుకోవాల్సిన పని దిగారు. దిగిన తర్వాత మళ్ళీ అక్కడే నారాయణ గారు అక్కడే పోటీ చేస్తున్నారు, ఈయన కూడా అక్కడే పోటీ చేస్తున్నారు. సరే కళ్యాణ్ గారు విషయం ఏంటంటేనండి, ఆయనకి శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు. ఆయన రాకుండా ఇప్పుడు లోకేష్ గారి మీద కాన్సన్ట్రేషన్ ఎంత పెట్టినా అక్కడక్కడే ఆర్కే గారు వెళ్ళటం రావడం చూశాను. లోకేష్ గారు అక్కడ పని చేస్తున్నారు. కళ్యాణ్ గారు ఒక కాన్స్టిట్యున్సీని దాంట్లో కూర్చుని ఆ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం కనుక కష్టపడి అక్కడ నిలబడి దెబ్బలాడితే ఆయనకు ఉండేది. ఆయన సీరియస్ పొలిటీషియన్గా కాదుగా చాలామంది స్వీకరిస్తున్నారు. ఐ డోంట్ నో, ఆయనకు మంచి వ్యక్తిత్వం, ఒక మంచి మనుషులకు న్యాయం చేయాలని తపన మనసులో ఉందనే భావిస్తున్నాను. మరి ఎవరైనాకి దిక్కుమాల సలహాదారులు నాకు తెలియదండి. డెఫినెట్గా ఒక కాన్స్టిట్యున్సీని మనం పెట్టుకుని అక్కడ దాని జాగ్రత్త కూర్చుంటే ప్రజలు ఆదరిస్తారండి. ఆయన ఉండక్కర్లా, ఆయన ఇచ్చాపురంలో వేసినా ఆదరిస్తారు ఆయన్ని. మీరు ఆయన నిజామాబాద్లో వేసినా ఆయన గెలిపిస్తారు. కాన్స్టిట్యున్సీకి నమ్మకంగా ఉండే అవకాశం చూసుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. దాంట్లో మాత్రం ఈజ్ ల్యాకింగ్ ఇన్ దట్. లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి ఈ నియోజకవర్గాల పికప్ లో? మీకు చెప్పాను, లోకేష్ గారు అనవసరంగా ఆ రోజు ఆవేశానికిలోనే మంగళగిరి దిగారు. ఆయన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి, ఆయన నాన్నగారికి సహకారంగా ఉండాలి. ఏమైందండి ఎమ్మెల్సీ ఉంటే ఏమైంది? ఎమ్మెల్సీ ఇంకా బోర్డు అంతుంది, ఇంకా 2 ఏళ్ళు ఉంది, 3 అయిపోయిన తర్వాత ఆయన రెచ్చగొట్టేసి ఆయన రంగంలో దిగారు. ఆయన పార్టీ చూసుకోవాల్సిన విషయంలో ఏదైతే నాలెడ్జ్ సెంటర్ హైదరాబాద్లో ఉండగా మొత్తం బ్రహ్మాండంగా నడిచింది, అక్కడికి వచ్చిందో తగ్గిందండి. బ్యాక్గ్రౌండ్ చూసుకోవాల్సిన ఫ్రంట్ గ్రౌండ్లో దిగేటప్పటికి ఏమైందండి, ఇబ్బంది పడిపోయారు ఆయన. అందువల్ల ఆయన వేరు, కళ్యాణ్ బాబు గారి విషయం రెండింటి బహుశా ఇద్దరి మధ్యన ఎలా ఉందో పరిస్థితి నాకు తెలియదండి. మీరు అది అడిగితే మాత్రం ఇద్దరి మధ్యన అంత బాగానే ఉండొచ్చు, కానీ సత్సంబంధం ఉందా లేదో డిఫరెంట్ ఇష్యూ. బట్ కళ్యాణ్ గారి విషయం మాత్రం ఆయనకి శత్రువు ఎంత కన్నా ఖర్చు పెట్టి ఆయన ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కోసం చాలా ప్రయత్నం చేశారు, ఆయన నెగ్గబోతున్నారు, రాసుకోండి. కానీ కళ్యాణ్ గారి మీద మాత్రం ఆయన భయం ఏంటంటే లాస్ట్ టైం తెలుగుదేశం వైకాపా, తెలుగుదేశం కూడా డబ్బులు ఖర్చు పెట్టింది అంజిబాబు గారు. అంజిబాబు గారు మంచి వ్యక్తే, గంటా గారి వియంకులు అనుకోండి, గంటా గారికి నారాయణ గారి వియంకులు. సరే ఏదన్నా అవతలేపు గంధి శ్రీనివాస్ గారికి ఖర్చు పెట్టింది. రేపొద్దున పొరపాటున ఆయన అక్కడే కూర్చున్నా అనుకోండి, మళ్ళీ రేపొద్దున ఎవరేమో ఓడిస్తారో, నా ఓన్ బలం దగ్గర ఉన్న దగ్గర నేను నిలబడతాను. ఎందుకంటే ఆయన శత్రులు ఎక్కువ ఉన్నారు, ఖచ్చితంగా ఆయన ఓడించేస్తామని ఒక కసి ఉన్నాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ఆయన జాగ్రత్త భయపడ్డారు, నేను అన్న జాగ్రత్త తీసుకుంటారు. సేఫ్ ప్యాసేజ్లోకి వెళ్దామని చూశారు. ఆయన సేఫ్ ప్యాసేజ్కి టికెట్ ఇచ్చింది వరం గారు. వరం గారు కనుక అటు వరం గారు ఇండిపెండెంట్గా గీత గారు, కళ్యాణ్ గారు కనుక పోటీ చేస్తే ఓట్లు చీల్చే నేపథ్యంలో వరం గారిని ఎక్కడానికి అవకాశం ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆ వరం గారిని పక్కన పెట్టుకున్నారు. సో వర్మ వెనక్కి తిరిగితే మాత్రం ఖచ్చితంగా కష్టం అండి. పవన్ కి అయితే ఓటమి మరొకసారి రాబోతుంది అనుకోవచ్చు, వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, బట్ వంగ గీత క్యాపబిలిటీ కాలిబర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆమె ఎన్నో పదవుల్లో ఉన్నారు. అండ్ తను ఎంపీగా ఫండ్స్ కూడా ఎక్కువగా పిఠాపురంపై వెచ్చించారు అని చెప్తూ ఉంటారు. అండ్ షీ హ్యావ్ అ లాట్ ఆఫ్ గట్స్ టు ఫైట్ ఎనీథింగ్ అని చెప్పి తనకి ఎందుకు శత్రు గారిని మేము ఎప్పుడు కనపడినా చాలా గౌరవంగా మాట్లాడే మనిషి వారు. యాక్చువల్గా విశ్వనాథ్ గారు వాళ్ళ హస్బెండ్ అండి. వాళ్ళు సకాలంగా చదువుకుని ముందుకు వచ్చారు, జడ్పీ చైర్మన్గా పనిచేశారు. ఆవిడ చిన్న వయసులో జడ్పీ చైర్మన్, ఈస్ట్ గోదావరి జిల్లా రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా అండి. 21 అసెంబ్లీ స్థానాలు ఉండి తగిన జడ్పీ చైర్పర్సన్గా చాలా బాగా పనిచేశారు. ఎమ్మెల్యే కింద చేశారు, ఎంపీ కింద చేశారు, ప్రజారాజ్యం టైంలో కూడా నెగ్గారు ఇండిపెండెంట్. కానీ ఇవాళ ఏంటంటే ఇవాళ వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. అలా కొంతవరకు ఆడు చేయాల్సిన పనులు ఒక 10 ఉంటే 4-5 చేశాను, ఇంకా చేయాల్సి ఉన్నాయి. అది కూడా ఉందండి, మొత్తం చేశాను కూడా కాదు. అందువల్ల ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత ఆవిడ మీద పడవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాకపోయినా రేపొద్దున ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. ఒక స్టార్ దిగొచ్చారు ఇక్కడికి, నెగ్గించాలనే ఆశ కూడా అక్కడ ప్రజలు ఉండవచ్చు. అందువల్ల వంగాగీత గారు నేను తక్కువగా అంచనా వేయట్లేదు. డిస్పైట్ దట్ అందులో ఒకటే విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ పాలిటిక్స్ 2గా క్లాస్ వార్ అన్నారు చూసారా, ఆ క్లాస్ వార్ పనిచేస్తే మాత్రం పాలకొల్లు లాంటి ప్రదేశాలు వేరేది ఉండేది, కానీ అక్కడ మాత్రం చెప్పలేము. బట్ పవన్ కళ్యాణ్ గారు నెగ్గడానికి 95% అవకాశాలు ఉన్నాయి అవుట్ రైట్ గా. 15-20 మెజార్టీ తక్కువ కాకుండా. ఓకే, ఎందుకు అడుగుతున్నాను అంటే ఆమెది పవన్ కళ్యాణ్ గారిది ఒకే సామాజిక వర్గం, మధ్యలో మీరు వర్మ గారిని తెరపైకి తీసుకొస్తున్నారు, వర్మ గారు కాపులకు సంబంధించిన వ్యక్తి కాదు అని చెప్పి ఎలా ఈ ఈక్వేషన్స్ లైన్ చేస్తారు? వరం గారు మనం ఓడిపోయారు. వరం గారు అంతకుముందు దగ్గర తెలుసా మీకు? చెప్పండి. 47,000 రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ వచ్చిన వాళ్ళు వరం గారు. ఇండిపెండెంట్ ఎక్కారు, 47,700, 97,700 వచ్చినాయి. ముద్రగడ గారు ఓడిపోయారు, గీత గారు ఓడిపోయారు.
ఆ వరం గారు మొన్న ఓడిపోయారు. మీకు అర్థమైంది కదా, ఆ వరం గారు మొన్న ఓడిపోయారు. 19లో ఓడిపోయారు, 14లో గెలిచారు. అందువల్ల లెటర్స్ వెయిట్ అండ్ సీ అండి. ఎందుకంటే నేను ఎందుకంటానంటే అక్కడ సామాజిక నేపథ్యం కూడా చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. కుల రాజకీయాలు అనేది, ఈ వర్గ రాజకీయాలు అనేది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో చాలా బీసీలకి ఓసీలకి ఉన్న ఇబ్బంది చాలా ఉందండి. కానీ అమలాపురం ఇష్యూ తర్వాత ఓసీలు బీసీలు ఒక విధంగా ఒకటైనారు. డ్యూ టు అది జగన్మోహన్ రెడ్డి గారు స్వయం కృతాపరాధం అయి ఉంటుంది, ప్లస్ లేట్గా స్పందించి ఒక న్యాయం చేయాలనే అవకాశం ఉంది, డిఫరెంట్ ఇష్యూ. అందువల్ల ఈ నేపథ్యంలో మాత్రం కళ్యాణ్ గారు అక్కడ ఇవాళ ఈ తెలుగుదేశం క్యాడర్ మనస్ఫూర్తిగా సహకరించి వరం గారు సహకరిస్తే సునాయాసంగా విజయం సాధిస్తారు, మంచి మెజార్టీ. రెండో సెకండ్ దాంట్లో లేదండి. ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారికి కాపుల సపోర్ట్ ఉందంటారా? కాపులంతా పవన్ కళ్యాణ్ గారిని నాయకుడిగా భావిస్తున్నారంటారా? అది వాళ్ళని అడగాల్సిన ప్రశ్న అండి. మీ అభిప్రాయం? నా అభిప్రాయం ప్రకారం ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేసి ఆ వర్గాన్ని అన్నింటినీ ఆయన దగ్గర చేర్చారు చాలా వరకు. కానీ ఎందుకంటానంటే ఆయన ఏదో ఆయన పని చేసుకుంటున్నారు, లీడర్గా అప్పుడు గుర్తించలేదు. కానీ పవన్ నాయుడు అని అందరూ చేసి అవును ఈయన మన నాయుడులా ఉన్నారు మొత్తం అవును కదా అనుకుని మొత్తం అందరూ ఆ పరిస్థితి చేర్చారు. అందువలన డెఫినెట్గా రామ్మోహన్ లోహియా గారి నుంచి ఎప్పటి నుంచో కూడా కాపులు అంటే తెలగ బలిజా ఒంటరి కాపులు అనేది మా ప్రాంతం తర్వాత వచ్చిందండి. 1930 తర్వాత అందరూ ఏకమైనప్పుడు ఆ ఒక రాష్ట్ర రాజకీయాల్లో అధికారం రావాల్సిన రామ్మోహన్ లోహియా గారు ఏ రోజు చెప్పారు. అందువల్ల ఈ నేపథ్యంలో మాత్రం ఒక లీడర్గా ఆయన్ని ఇవాళ అంగీకరించడానికి అత్యధికులు సిద్ధంగా ఉన్నట్టే అనిపిస్తుంది నాకు, నా ఆలోచన. కానీ మహిళల సర్వేలో మేము చూపించిన సర్వేలో కాపుల్లో కూడా మహిళలు అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తట్టు కనపడుతున్నారు. ఇది చాలా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. ముద్రగడ అలాగే హరిరామ గారి కుమారులు లాంటి చాలా మంది నాయకులంతా ఈ లాస్ట్ మినిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి చింతకు వచ్చి వైసీపీ కండువా కప్పుకుంటూ ఉన్నారు. ఎలాంటి ప్రభావం ఉందంటారు ఏపీ పాలిటిక్స్లో? రామజోగి గారు సన్నిహితులు ఇవాళ నుంచి కాదండి, ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో ఆయన రాశారు. చలసాని శ్రీనివాస్ గారి వల్ల మా ఊరేనండి. ఆయన వాళ్ళ అబ్బాయికి ఆయనకి ప్రస్తుతం పడిన బయట చెప్పచ్చో కూడా తెలియదు, కానీ వాళ్ళ అబ్బాయి ప్రకాష్ గారు వ్యక్తిగతంగా మంచివాడు, బాగా సన్నిహితం, వాళ్ళ పెళ్ళిళ్ళు మేళతో బాగా వ్యక్తిగతంగా వస్తారు, బాగా సన్నిహితులు. ఆ ప్రకాష్ గారి వరకు మాత్రం ఆయన ఇండివిజువల్గా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ నాన్నగారిని ధిక్కరించే తీసుకుని పార్టీలో చేరారు. తెలుసండి నాకు అది. అందువల్ల ఆయన వల్ల పెద్ద ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోను. ప్రకాష్ గారి వల్ల, ముద్దరగడ వారి వల్ల కొంత ఇంపాక్ట్ ఉంటుందండి. బట్ ఆయన కళ్యాణ్ గారి నా దగ్గరికి వస్తాను, కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి వెళ్తే కళ్యాణ్ గారితో వెళ్ళిపోయేవారు మధ్యలో. అందువల్ల ఆ ఇంపాక్ట్ డెఫినెట్గా ఒకప్పుడు ఇంపాక్ట్ చాలా వరకు తగ్గిపోయిందండి. అందువల్ల ఇంతకుముందు పోటీ చేసి చాలాసార్లు ఓడిపోయారు. అందువల్ల కొంత ఇంపాక్ట్ ఆయన ఉంది. జోగయ్య గారు కూడా డెఫినెట్గా కాపు సంక్షేమ సంఘానికి అధ్యక్షుడు ఉన్నప్పుడు కొంత ఆయన వాదన వింటారు. ఆయన కూడా నాతో చెప్పింది ఏంటంటే కళ్యాణ్ బాబు గారిని చాలా మంది కాపులు ఇప్పటికీ విశ్వసిస్తున్నారు శ్రీనివాస్ గారు. సరే, ఆయన చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఆయన పడిపోయారనే బాధ మాత్రం ఆయనకు ఉంది. కనీసం ముఖ్యమంత్రికి ఒక సంవత్సరం అన్న అధికారం అయితే నేను చూసి చచ్చిపోతాను కాపులు అయిపోయి. ఎందుకంటే ఆయన పదవి పోగొట్టుకున్నారు. చాలామంది తెలియదు ఆయన్ని విమర్శించే వాళ్ళకి. 2009లో ఆయన అన్ని సీట్లు సోనియా గాంధీ గారికి ఇచ్చారు. ఎవరికి రాజశేఖర్ గారు ఇవ్వద్దన్నా సరే హర్ష కుమార్ గారికి, మధువాషి గారికి ఇచ్చారు. డాక్టర్ గారు చెప్పిన ఈయన కూడా సీట్ ఇస్తానంటే ఈయనకి రాజీనామా చేసి నా కాపు బిడ్డ ముఖ్యమంత్రి అవుతున్నాడు వెళ్ళిపోతానని అభిమానంతో ఆయన నాకు అక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోయి, లేదా ఆయన ఎంపీగా కొనసాగేవారు. అభిమానంతో ఆయన కొంత త్యాగం చేశారు డెఫినెట్గా. అందువల్ల ఆయన కొంత ఇంపాక్ట్ కొన్ని చోట్ల ఉంది. డెఫినెట్గా పొత్తు తర్వాత ఏర్పాటైన మొదటి బహిరంగ సభలో మోదీ గారు వైసీపీని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు అనుకున్నంత స్థాయిలో తిట్టలేదు, మోదీ గారికి కూటమి ఇష్టం లేదు, ఈ అలయన్స్ ఇష్టం లేదు అనే ఒక వార్త. దీన్ని ఎలా చూడాలి? నిజంగానే సెపరేట్ టాపిక్ అండి. మోడీ గారి కళ్ళలో నిజాయితీ చూసారా మాట్లాడుతున్నప్పుడు? లెట్ us be honest అండి. తప్పుగా మాట్లాడినట్టు ఆయన మొహంలో హావభావాలు చిన్నపిల్లడిగా తెలిసిపోతాయి. బలవంతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ భ్రష్టాచారాన్ని ప్రభుత్వం అంటే ఆయన వ్యక్తిగతంగా మిగతా అని, లేదంటే ఇప్పుడు 2-3 చోట్ల ఉంటాయి మా దగ్గర ఉపమానాలు. రాజుగారి చిన్న భార్య చెడ్డదంటే పెద్ద భార్య మంచిదని. మంత్రివర్గంలో వాళ్ళు మాత్రం తప్పులు చేస్తున్నారు అంటే మంత్రివర్గం రాజు మంచివాడే తెలియకుండా చేస్తున్నట్టు కదా. ఆయన మనసు రాలా. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఉదరించారు. ఈయన మాత్రం 15 సార్లు మోదీ గారు అని పని చేస్తానే ఉన్నారు. ఇది అలయన్స్ ఇష్టం లేకుండా చేసిన అలయన్స్. కడుపులో కత్తులు పెట్టుకుని మోడీ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు కావలించుకున్నారు. నేను చెప్పిన మాట వాస్తవం. ఈ అలయన్స్ కోసం చంద్రబాబు, అమిత్ షా కాళ్ళు పట్టుకున్నారు అనేది
వాస్తవం. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం కాదు. ఉమ్, అమిత్ షా వీళ్ళ కాళ్ళు పట్టుకుని ఎందుకు అలా అంటారు? తెలుగు జాతి బిడ్డలుగా ఉన్న అమిత్ షా గారు వీళ్ళ కాళ్ళు పట్టుకున్నారు అని ఎందుకు రాకూడదు? ఉమ్, అంటే అంత గొప్ప వ్యక్తి ఆయనకన్నా సీనియర్ మోస్ట్ కాదండి. లెట్ అస్ బి రైట్గా మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి క్యాడర్లో ఎవరికి కూడా అంతకుముందు ఏదో ప్రయత్నాలు చేసి ఉండొచ్చింది, ఎవరికి కూడా 95% మందికి మీరు పోల్ సర్వే పెట్టండి, ఉమ్, ఉత్తర భారతీయ జనతా పార్టీతో ఆలోచిస్తుండేది లేదు. రక్షణ కోసం ఉండాలి. అమ్మో ఏమైనా చేస్తారు, లాస్ట్ టైం లలిత సుబ్రహ్మణ్యం గారిని ప్రయోగించి నానా ఇబ్బందులు పాలు చేశారు కదా, ఐవేరు కృష్ణారావు గారు పడిన కుట్రలో ఎన్ని కానీ అనుకోవచ్చు వీళ్ళు. కానీ ఇవాళ మీకు చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకి క్యాడర్కి ఎట్టి పరిస్థితులను ఇష్టం లేదు. అలాంటి అయిష్టతతో కూడుకున్న ఈ పొత్తు నిజంగానే క్యాడర్కి ఇష్టం లేనప్పుడు ఓట్లు అడగడానికి వెళ్ళిన ఓటర్లకు ఇష్టం అవుతుందా? ఎలా కన్విన్స్ చేసి ఓట్లు వాళ్ళకి ఇష్టం లేదు ఉత్తర భారతీయ జనతా పార్టీకి. అసలు మోడీ ఇది చాలా బూతులు మాట్లాడారండి. బూతులు అంటే చాలా అనుచితంగా అసభ్యంగా తిట్టారు చంద్రబాబు నాయుడు గారిని. వీళ్ళు ఒక తిరుగుబాటు చాలా భయంకరంగా తిట్టారు. ఎన్నున్నాయి, ఎన్ని కుప్పలు కాలు తిట్టే ఉన్నాయి. మోడీ గారు తిడతాం కాకుండా చంద్రబాబు నాయుడు గారు మేము అనుకున్న దానికన్నా దాటి వెళ్ళిపోయి వాళ్ళ భార్య గారి మీద ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. దేశ ఉగ్రవాది అన్నారు, తీవ్రవాది కాదు, ఇతను ఈ దేశంలో ఉండటానికి తగదు అన్నారు మోడీ గారిని. ఇంత అవసరం ఏమొచ్చింది మోదీ గారితో పొత్తులు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగాల్సిన అవసరం చంద్రబాబుకి ఏమొచ్చింది అంటే? మీరు నాకు రాంగ్ నెంబర్ డైల్ చేశారు. మీరు కళ్యాణ్ బాబు గారికి ఫోన్ చేయాలి ఈ విషయం. కళ్యాణ్ బాబు గారు ఏమన్నారు? ఎన్ని చీవాట్లు పడ్డానో తెలియదు. ఎందుకు చీవాట్లు పడతాం? క్షమాపణలు కోరాను. నేను తెలుగు బిడ్డతో వాళ్ళు క్షమాపణ చెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. బై స్టార్ ఆయన ఈజ్ బోర్న్ స్టార్ కింద ఒక అద్భుతమైన నటన కౌశలంతో పాటు సామాజిక విషయాలపై స్పందన కలిగిన కళ్యాణ్ గారు తెలుగు బిడ్డతో క్షమాపణ చెప్పించుకున్నారు మోడీ గారు అంటే కంపెనీ గుజరాతీ వ్యాపారులు. దేనికోసం చెప్పాలండి? ఏం తప్పు చేశాడండి కళ్యాణ్ గారు? ప్రత్యేక హోదా కోసం నిలదీయటం తప్ప, కారణం రాసుకుంటారా పోరాడంటారా ఎంపీలారా వెళ్ళి ఢిల్లీలో అంటాం తప్ప, ఉత్తర భారతీయ అహంకారం నశించాలి, దక్షిణాదికి అన్యాయం జరుగుతుండడం తప్ప, ఈ ప్రాంతం కోసం ఈ భావితరాలు దెబ్బతింటాయి, హోదా రావాలి, విభజన హామీలు రావాలి, నేను నిలబడతాను, ఆమోదక్ష చేస్తానంటాం, పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు వాళ్ళు ఉత్తర భారతీయ పార్టీ వాళ్ళు అంటాం తప్ప అండి. ఆయన ప్రాంతం కోసం నిలబడ్డారండి, దానికోసం క్షమాపణ చెప్పించుకున్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఎంత బెదిరించి ఉంటారండి. ఎస్, రెండో పది అన్నిటికన్నా బాధాకరం, కళ్యాణ్ గారికి ప్రజలకు న్యాయం చేయాలనేది ఉంది. ఆయన దమ్ము ఉండి నిలబడే వాళ్ళ తొడగొడతారో నిలబెట్టి ఏం చేస్తారో చూసుకున్నా. నా జాతికి అన్యాయం జరిగింది, ఈ 10 సంవత్సరాల నుంచి నమ్మద్రోహం చేశారు, విభజన హామీ లేకుండా బడ్జెట్లు కూడా మోసం చేశారని కళ్యాణ్ బాబు గారు నిలబడి అక్కడ నిలబడితే తెలుగు జాతి 13.5 కోట్ల మందిలో అనేక మంది ఆయన వెనకమాలు ఉంటారు, దమ్ముగా మిగతా నాయకులు వెనకమాలు ఉంటారు. ఏంటంటే చేసింది? ఢిల్లీ వెళ్ళి ఆయన మాట్లాడింది ఎంత తప్పుగా. ఎవరైనా దిక్కుమాల అడ్వైజర్ ఆయన దాంట్లో పెట్టి నేను ఢిల్లీ వెళ్ళాను, వెళ్ళి ఆ ఉత్తరాది నాయకుల కాళ్ళు పట్టుకున్నాను, 10 నిమిషాల సేపు తలకాయ పెట్టేశాను. అది ఏం మాట్లాడి? అది ఆయనకు అవమానం కాదు, మాకు అవమానం. ఒక మంచి చేయాలి తప్పనున్న మనిషి. ఇవన్నీ చూసిన కాపులు పవన్ కళ్యాణ్కి అసలు ఓటేస్తారంటారా? ముందు నేను బాధపడుతున్నాను, మాట్లాడుతున్న విషయం. ఆ తెలుగు జాతి బిడ్డని పాదాల 10 నిమిషాలు తలకాయ ఉంచి వాళ్ళ దగ్గర ఉండుకోలే చేసిన వాళ్ళు మాత్రం క్షమించను. ఈయన ఎవరు కాదనుకున్నా మా సోదరులే కదండి. కళ్యాణ్ బాబు గారన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా, జగన్మోహన్ రెడ్డి గారన్నా, రేవంత్ రెడ్డి గారన్నా, బట్టి గారన్నా, ఎవరన్నా సరే, కేటీఆర్ గారిని అందరూ నా తెలుగు జాతి బిడ్డల్ని ఒక పౌరుషం శిఖరం ఎవరి ముందు తల వంచదో అని చెప్పి మాట్లాడిన వ్యక్తిని తల వంచేలా కాళ్ళ దగ్గర 10 నిమిషాలు దేనికంటే పెట్టింది ఆయన? తెలుగుదేశం పార్టీతో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ కోసం. ఎందుకు అవసరం ఉందండి? ప్రత్యేక హోదా కోసం పెడితే తల పెట్టక్కర్లా, చేతులు పట్టుకున్నారన్న, చేతులు పట్టుకునే బదులు ఇవ్వండి అని చెప్తే అది వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి చెంప పెట్టుగా ఉండేది. నువ్వు తీసుకురాలేదు, నేను తీసుకొచ్చానయ్యా, నా జాతి రుణం తీసుకున్నానయ్యా, కనీసం ఒక తరం పోయింది, ఇంకో తరానికి బాగుపడేటట్టు నేను విభజన హామీలు తీసుకొచ్చాను, ఇన్ని తీసుకొచ్చాను, విశాఖ కుక్కుని కాపాడాను, చేతులు పట్టుకుని కాళ్ళ దగ్గర కట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎక్కడుండే ఫెయిల్ అయిపోయారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు దమ్మున్న హీరోగా నిలబడేవాడు మన తెలుగు బిడ్డ పవన్ కళ్యాణ్ గారు. కాళ్ళకు పెట్టేసి ఉంచేయటం ఏంటండి? అది కూడా తెలుగుదేశం పార్టీ వద్దు మొర్రు అంటున్నారు, ఆడు వద్దు మొర్రు అంటున్నారు. ఇద్దరి మధ్యన మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ఏంటండి? ఇచ్చిన దిక్కుమాల అడ్వైస్ నేను తప్పు పట్టను కళ్యాణ్ బాబు గారిని. ఆయనకి ఇచ్చిన అడ్వైస్ ఇచ్చిన వాళ్ళు ఎవరో తప్పు చేస్తున్నారు, వాళ్ళ సలహాదారులు ఎవరో తప్పు చేస్తున్నారు. అంటే ప్రతిదీ సలహాదారులు చెప్పి సలహాదారులు చేయమంటేనే ఉంటుందా? ఒక నాయకుడికి
తను ఏం చేయాలనుకుంటున్నారో, తను ఎలా ప్రయాణించాలి, కనీస అవగాహన అనేది ఉంటుంది కదా. అది పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా లేదంటారా మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ కొంత ఉండొచ్చండి, ఆయన పని ఒత్తిడిలో మిగతా వాళ్ళు అడ్వైజులు ఈయన ఉండొచ్చు, కానీ ఇలాంటి తప్పు కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది బయలుదేరి, పైగా ఆయన డైలాగ్ మధ్యవర్తిత్వం చేయటం వల్ల నేను బాగా నష్టపోయానని పైపెచ్చు ఒక సింపతి లైన్ కూడా వాడారు. దేనికండి? మమతా బెంచీగా నిలబడ్డారు. రాష్ట్రంలో 4 సంవత్సరాలు బీజేపీతో మంచిగా ఉండాలంటే శాలువాలు మోసి విగ్రహాలు మోసి భుజాలు ఉంగిపోయినాయి చంద్రబాబు నాయుడు గారిది. మీకు తెలుసా? శాలువాలు, లడ్డూలు సంచులు తీసుకెళ్ళి ఇచ్చారు కదండి మోడీ గారికి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుకుంటూ వెళ్ళారు తర్వాత దానికి. ఇవన్నీ ఆయన వచ్చిన కానుకలను ఆక్షన్ పెట్టి 150 కోట్లు వచ్చినండి. ఇలాంటి దేశ విదేశాలు వచ్చింది ఈ శాలువాలు, లడ్డూలు తినేసి ఉంటారులేండి. శాలువాలు ఇవన్నీ మా లడ్డు మా తిరుపతి వెంకటేశ్వర రెడ్డి ఆయన వదులుతారు. ఈ విగ్రహాలు ఆక్షన్ పెట్టారంటున్నారు వాళ్ళు. నాకు బాధ ఏంటంటే, అత్యంత బాధాకరమైన సంఘటన, రాష్ట్రం గురించి కాకుండా దీని గురించి వెళ్ళటం ఏంటండి. చాలా బాధగా ఉంది నాకు, చాలా ఇబ్బందిగా కూడా ఉంది. చాలా ఒక తలుచుకుంటే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడి బజారులో గుమా వ్యాపారుల దగ్గర తాకట్టు పెట్టినట్టు అనిపిస్తుంది. వీళ్ళు రాజమార్గంలో తాకట్టు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు దొడ్డి మార్గంలో వెళ్ళి నమస్కారం పెట్టి ఆయన తాకట్టు పెట్టారు. ఏం చేయాలండి? ఆ తెలుగు జాతికి ఏంటి దౌర్భాగ్యం? 0.5% ఓట్లు వచ్చాయని ఆత్మసాక్షి మూర్తి గారు వస్తాయన్నారు బీజేపీకి, లేదా ఇంకొకళ్ళు. ఆ 0.5 ఉన్నాళ్ళతో 46% ఇంతకుముందు ఓట్లు వచ్చిన కళ్యాణ్ బాబు గారు తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళ కాళ్ళ ముందు మోకరించడం ఏంటన్నా, నేను 6 సీట్లు ఇవ్వడం ఏంటన్నా? బాధ కలగట్లా మీకు తెలుగు పెట్టగా? నిజం చెప్పండి. వాళ్ళ కాళ్ళ దగ్గర గుమ్మా వ్యాపారులు కాళ్ళ దగ్గర పడాల్సిన అవసరం ఉంది. 46% ఓట్లు వచ్చిన వాళ్ళు, 49% ఓట్లు వచ్చిన వాళ్ళు. ఈ దౌర్భాగ్య స్థితి ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించిందా? అంజయ్ గారిని అవమానించారని చెప్పి ఎన్టీ రామారావు గారు ఆ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అంటే ఆత్మగౌరవం కుంగి కుసించిపోయింది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని మాట్లాడితేనే వచ్చింది ఆత్మగౌరవం కుంగి కుసించిపోయింది. మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం పొత్తంట. ఏం దేశం కోసం ధర్మం కోసం అండి? మరి 4 ఏళ్ళు వంగి సలాములు చేశారు కదా. చేసిన తర్వాత ఆయన ఏం చేశారని మీకు చాలాసార్లు చెప్పాను. ఆయన వచ్చారు కదా ఆ క్షణంలో, ఏది ఢిల్లీ నుంచి ఎత్తుకొచ్చారు కదా అమరావతికి, కేసీఆర్ గారి ప్రాణాలకు ప్రమాదం వచ్చింది. ఒక క్షణం తల్లడిల్లిపోయాను. తెలుసా మీకు విషయం? అమరావతిలో కేసీఆర్ గారు ఏమైపోతారు అని తెలుసా? ఆ రోజు జరిగింది అక్టోబర్ 22 అనుకుంటాను. ఆ రోజు అమరావతి శంకుస్థాపన అప్పుడు వచ్చారు కదా. కేసీఆర్ గారి ప్రాణాలకు ప్రమాదాన్ని కంగారు పడ్డాను. ఒక నిమిషం వెంకటేశ్వర స్వామిని ప్రాక్టీస్ అదే స్టేజ్ మీద రైట్ సైడ్ ఉన్నాను నేను. కేసీఆర్ గారు సెంటర్లో ఉన్నారు. రైట్ సైడ్ మేము రామజోగి గారు అందరూ కూర్చున్నాం కదండి అక్కడ. చూస్తుంటే ఆ విజువల్స్ ఉంటాయి. శాంతి ఎలాగన్నా ఆపాలనుకున్నాను, కేసీఆర్ గారి ప్రాణాలు కాపాడాలనుకున్నాను. కానీ ఆ భగవంతుడు సహకరించి కాపాడాడు. మోడీ గారు అక్కడిని తీసుకొచ్చి ఆ బూడిద మట్టి ఏదో తీసుకొచ్చారు. ఆ కొండ పిడతల మట్టి కాదు ఏదో చెప్పుకుని ఆ పిడతలు కొట్టారు అంతర్గతం. తర్వాత అత్యంత భయంకరమైన కాలుష్యంతో ఉన్న నురగలు కక్కుతున్న యమునా నది నీళ్లు కనుక తాగితే పోతారు జనాలని చెప్తున్నారు. అవి పట్టుకొచ్చాను నా గుండెల్లో రాయపడింది. అవి ఎప్పుడు తీస్తారో, ఏ చెంచా కేసీఆర్ పోతే మా వాళ్ళు అంటే మా ఆంధ్ర వాళ్ళు పోయారు అనుకుంటామండి, కోస్తా రాయలసీమ వాళ్ళు. కేసీఆర్ గారు అంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చి గౌరవించాలి తీసుకొచ్చారు. గుండె ఒక నిమిషం అయిపోయింది. అయ్యో ఆ చెంచా తీసి ఇస్తే ఆయన ఏమైనా అయిపోతే మా ప్రాణం అయిపోద్దని ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి కరుణించాడు. ఆ మూట ఎప్పలేదు ఆయన. మా నెత్తి మీద దిక్కుమాల నీళ్లు మట్టి కొట్టి మోడీ గారు వస్తే 4 సంవత్సరాలకు వంగి నమస్కారాలు పెడితే మళ్ళీ ఇప్పుడు ఆయనతో సైవనంతో ఏం సేవ ఉందని ఈరోజు స్టాలిన్ గారు రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటున్నారు. ఏం దెబ్బలాట పెట్టుకోకుండా సేవనంత ఉండే. ఇప్పుడు మేము దెబ్బలాట బీజేపీతో అలయన్స్ ఉన్న బీజేపీ అలయన్స్ కోల్పోయింది కదా బీజేపీతో. 20 సంవత్సరాలు అలయన్స్ లేకుండా 15 సంవత్సరాలు సొంతంగా ఉండి ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోలేదా? తిట్టారా? బూతులు ఇట్టారా? నెత్తి మీద పెట్టుకోలేదు, పాడేయలేదు. మమతా బెనర్జీ గారు చేసుకోవట్లేదా? పినరాయి విజయన్ గారి మీద అనేక ఆరోపణలు ఆయన మీద ఎన్ని వచ్చినాయి? అయినా సరే నిలబడి గెలవలేదా? ఎందుకండి ఇది? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వీళ్ళకెందుకు నాకు అర్థం కాదు. తెలుగు జాతి అవమాన భారంతో కుంగిపోతుంది. నేనున్న మాటలు ఇవాళ ఆ నోట్లలో ఉన్న 6% ఓటర్స్ అన్నా గమనించండి. 6.9% ఓటర్స్ వచ్చింది. మన సర్వే మాడుకున్న తర్వాత ఇవాళ వాళ్ళైనా గౌరవించండి. కనీసం తెలుగుదేశం పార్టీలో ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కళ్ళు ప్రగులిపోయి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉండదా? తెలిసి జరగదా? చెప్పండి నాకు. క్యాలిఫార్లు పెద్ద పండిస్తాను, అవి పెట్టుకోవాలి చెవులో. మనం మోడీ గారికి తెలియకుండా, అమిత్ షా గారికి తెలియకుండా చంద్రబాబు అరెస్ట్ జరిగింది నమ్ముతారా? ఏం దుర్మార్గం చేశారండి వాళ్ళని. పొత్తు అనైతికం అంటారు. ఖచ్చితంగా ప్రత్యక్ష పొత్తు వీళ్ళది భయంకర అనైతికం.
పరోక్ష పొత్తు కూడా అనైతికం. ఈ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని అందరూ తీసుకెళ్లి ఢిల్లీ నది బజార్లో తాకట్టు పెడుతున్నారు. హక్కుల కోసం మాట్లాడలేదండి, విభజన హామీల కోసం మాట్లాడలేదండి, విశాఖ ఉక్కు కర్మాగారం కోసం మాట్లాడలేదండి. దేనికోసం మాట్లాడుతున్నారు? ఎన్నికలు వాళ్ళు దేనికి జరుగుతున్నాయి? వైకాపా బ్యాచ్ బయలుదేరి ఇంకోసారి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు రాకూడదు అధికారులు, ఇంకేం పని లేదండి వీళ్ళకి. 24 గంటలు రాకూడదు ఇంకా విషయాలు మాట్లాడరు. వీళ్ళు బయలుదేరారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నాశనం అయిపోతుంది, ఇంకోసారి రాకూడదు, ఇంకేం అక్కర్లా, హక్కులు అన్నీ తీసుకెళ్తే తాకట్టు పెట్టండి. ఆయన రాకుండా ఉండి చాలా రాష్ట్రం డెవలప్ అయిపోతుంది. పైనుంచి విష్ణుమూర్తి వచ్చి కూర్చుని ప్రత్యక్షంగా పాలించి ప్రత్యేక హోదా పట్టుకొస్తారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తే ఆయన పట్టుకొచ్చేస్తారా? హక్కుల గురించి పోరాడని ఇది ఒక తెలుగు జాతిలో ఉన్న మా దగ్గర ఉన్న వాళ్ళు నిజంగా బాధాకరంగా ఉందండి. ఇంత దిగజారిపోయింది ఏంటి పరిస్థితి. ప్రాంతీయ పార్టీల ప్రయాణం ఈ విధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు జాతీయ పార్టీలతో పొత్తు ఏ రాష్ట్రమైనా, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రాజకీయ క్రీడ అని చెప్పాలి ఒక రకంగా. ఏ పార్టీ ఏ ఎన్నికలప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అనేది మనకు అర్థం కాని సిచ్యువేషన్స్ లో ఆ సపోర్ట్ లేనిదే ఎగ్జిస్టెన్సీ అనేది చాలా టఫ్ అనే పరిస్థితికి తీసుకొచ్చాయి కదా. ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? ప్రాంతీయ పార్టీలు ఉండాలండి. తెలంగాణ రాష్ట్రంతో బతకాలండి. వాళ్ళు 2 పార్టీల మధ్య శాండ్విచ్ చేస్తున్నారు. వాళ్ళన్న బాధ తెలుసుకుని తోటి తెలుగు బిడ్డలు నా రోజన్న మాటలు గుండె గాయపడింది. నాకు డెఫినెట్గా గాయపడింది. డిస్పైట్ దట్ నా ఆంధ్రప్రదేశ్కి అంటే కోస్తా రాయలసీమలకు ఉండాల్సిన ఒక ఉద్యోగ నాయకుడు చేసిన నమ్మక ద్రోహి, నయవంచికుడు వాళ్ళ పార్టీలు పదవులపై ఉండొచ్చు. వాళ్ళకంటే కేసీఆర్ బెటర్. తన ప్రాంతం కోసం ఫైట్ చేశాడు. అన్న మాటల మీద బాధగా ఉంది. కానీ ఈ ప్రాంతానికి అన్యాయం చేసినాడు. వాళ్ళ పదవులు ఇక్కడ పదవులు పొందాడు. ఎవరన్నా కానీ ఆ పేరు మాట్లాడటానికి అసహ్యం నాకు. పేరు తలుచుకుంటాను ద్రోహం చేసిన వాళ్ళ గురించి. కానీ వాళ్ళ కేసీఆర్ గారు సాధించుకుంది. ఆ పార్టీకి ఉండాలి. లోపాలు జరిగినాయి, అవినీతి జరిగింది, కనపడతా ఉంది కలెక్షన్. కానీ నేను నాట్ డినైయింగ్ దట్. కానీ ఆ ప్రాంత తెలుగు వాళ్ళ కోసం ఒక పోరాడే వాళ్ళు తెలుగు భాష జరిపారు వాళ్ళు. ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ లిస్ట్ ఇష్యూ చేసింది. చూసారా లిస్టు? ఆ లిస్టులో పైనుంచి అంతా హిందీలో ఉంది, అక్కడక్కడ ఇంగ్లీష్ పేర్లు ఉన్నాయి. పైనుంచి కింద వరకు హిందీ భారతప్రదేశ్. అది దక్షిణాది ఆంధ్రప్రదేశ్ లిస్ట్ కూడా తెలుగు మొక్క కూడా లేకుండా చేసిన ఆ పార్టీ ఒక పార్టీ. ఎత్తుక్కోవాలి. జాతీయ పార్టీ అంట. ఇక్కడ పేర్లు కూడా ఇవ్వరు. మొత్తం అంత హిందీలో అక్కడక్కడ 2 ఇంగ్లీష్ ముక్కలు ఉంటాయి. ఆ పార్టీ నా తెలుగు పార్టీ ఉండాలి. టీఆర్ఎస్ బతకాలి. తెలుగుదేశం మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బతకాలి. ఇక్కడ లోపాలు ఉంటే సవరించుకోవాలి. డిఎంకే ఏఐడిఎంకే ఉండాలి. ఖచ్చితంగా చెప్తాను. జేడీఎస్ని తీసుకెళ్ళాలి చేసుకున్నారు కాదు. బీజేడీ కూడా బతకాలి. తృణమూల్ కాంగ్రెస్ బతకాలి. శివసేన ఉండాలి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉండాలి. ఉండాలి అనే మాట మాట్లాడుతున్నారు. కానీ ఆ పార్టీలని విచ్ఛిన్నం చేసి ఒక రాజకీయ క్రీడని ఎంజాయ్ చేస్తున్న కేంద్ర పార్టీల పంచాన చేరకుండా ఓటర్లు ఎంత దూరదృష్టితో ఆలోచించాలంటారు? ఇప్పుడు ఇక్కడ చూస్తే కవిత విషయం, ఈ లిక్కర్ స్కామ్ ఒకటి కొనసాగుతోంది. ఏపీలో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఓకే, పొత్తు లేకపోతే ఎంపీల పైన దాడులు, రైట్స్ అనే ఒక విషయం ఆల్రెడీ వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నారు. ఈ దేశానికి కాబోయే ఆఖరి ప్రజాస్వామ్య ఎన్నికలండి. 24 జాగ్రత్త పడిపోతే ముందే చెప్తున్నాం. హిట్లర్ కూడా ఇలాగే జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆత్మనిర్భర్ జర్మనీ అని ఆ రోజు మొదలుపెట్టారు. ఆ తర్వాత నుంచి విద్వేషం ఒక ప్రాంతీయుల మీద విద్వేషం రెచ్చగొట్టారు. మేము జర్మనీ షైనింగ్ అని మొదలుపెట్టారు. ఒక యుద్ధ పిపాసికి తీసుకెళ్లారు. ఆర్యన్స్ ఆర్ ప్యూర్, ఇప్పుడు హిందూస్ గొప్పలాగా ఆర్యన్స్ ఆర్ అని చెప్పి తీసుకెళ్లారు. ప్రపంచాన్ని నాశనం చేసే స్థితికి తీసుకెళ్లారు. ఇవాళ హిందూ మతానికి కాపాడే వాళ్ళకు కొంతమంది బయలుదేరుతున్నాం అండి. హిందూ మతంనే తన లోపాలను సవరించుకుని సైన్స్ని ఆకలింపు చేసుకుని అనంత గోదావరి గంగా ప్రవాహంలో సాగే గొప్ప జీవన విధానం ఆ హిందూ విధానంలో నేనున్నాను, మీరున్నారు, అందరూ ఉన్నారు. దానికి గుత్తేదారు బీజేపీ పార్టీ కానీ కొన్ని సంస్థలు కానీ వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. జనాలను తయారు చేశారు. రాముడు వాళ్ళ పార్టీలు చేరినట్టు ఫీల్ అవుతున్నారు. బాలరాముడు ఇలా వెళ్తాడంట. మోడీ గారు ఇంత విగ్రహం, ఇంత ఫోటో బాలరాముడిని ఎంటపెట్టుకుని, బాలరాముడిని ఈయన ఎంటపెట్టుకెళ్ళాలా? శ్రీరామచంద్రమూర్తిని ఈయన ఎంటపెట్టుకెళ్ళాలా? ఈయన అడుగులు వేసుకెళ్తాడారు బాలరాముడు. ఏంటండి విచిత్రం? మతాన్ని వాడుకుని, కులాన్ని వాడుకుని, ప్రాంతాన్ని మా దక్షిణాది మీద విషయం చిమ్ముతా చేసుకునేది. ఇది చాలా దుర్మార్గమైన ప్రక్రియ నడుస్తుంది. దయచేసి కనీసం మనమన్నా ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీని ఇవాళ కేంద్రంలో అధికారంలో రాకుండా చేస్తే కనీసం తగ్గిస్తే ఆ నితిన్ జయరామ్ గడ్కరీ కానీ వస్తారు. కొన్ని మంచి ఆయన. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను. ఐ స్పోక్ టు హిమ్ అబౌట్ 3 times అండి.
మంత్రిగా ఉండగానే, బట్ చాలా మంచి వ్యక్తిగానే భావిస్తాను నేను ఓకే. రిలేటివ్లీ. రాజ్నాథ్ సింగ్ గారు అంటే పార్టీలోనే విభేదాలు ప్రయత్నించట్లేదు. ఈ గుమా వ్యాపారుల కంటే కూడా డెఫినెట్గా ఒక మతం పట్ల, సంస్కృతి సాంప్రదాయాల పట్ల విశ్వాసం, ఇతరుల మీద ద్వేషం లేని విశ్వాసం, దాంతోపాటు ఫార్మర్స్ రైతుల పట్ల, ఈ ఇతర ప్రాంతీయ అస్తిత్వాల పట్ల ఒకే డ్రెస్ వేసుకోవాలి, ఒకే భోజనం చేయాలి, ఒకే ఇవన్నీ వేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ దుర్మార్గకరంగా ఉంటుంది, చాలా తప్పు. రైట్. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పేరు మార్చి మళ్ళీ టీఆర్ఎస్ గానే కొనసాగాలి, అప్పుడే ఆ పార్టీ యొక్క పునర్వైభవం తిరిగి వస్తుందనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తం అవుతోంది. అనేక మంది విషయాన్ని కేసీఆర్ గారికి కూడా కన్వే చేస్తున్నారట. అవసరం అంటారా మళ్ళీ టీఆర్ఎస్ అయితేనే అది ఇమేజ్ తిరిగి వస్తుందంటారా? మా తెలుగు జాతి బిడ్డగా కేసీఆర్ గారు కానీ, రేవంత్ గారు కానీ, బట్టి విక్రమార్క చెప్పాను, అందరూ కావాలి. ఇవాళ తిరిగి తెలంగాణలో కూడా, తెలుగు జాతిలో కూడా ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు ఉండాలి. కుటుంబ పార్టీలుగా మారిపోవటం విషాదకరం. డిఎంకే పార్టీ పెట్టిన సదుద్దేశం చాలా గొప్పది, కానీ అన్నా డిఎంకేలో వాళ్ళ కుటుంబ పార్టీ కాలేదు. జయలలిత గారికి సభ్యులు లేరు. ఇవాళ ఆ పార్టీ సరే పన్నీర్ సెల్వం గారిని పక్కన పెట్టుకుని చూశారు కదా, అంతే, అన్నీ చేసిన విషయాలు చూసాం మనం. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎన్ని కుట్రలు చేసిందో అది చూసాం. వాళ్ళు శశికళ గారిని ముఖ్యమంత్రి చేస్తే మళ్ళీ తీసుకొచ్చి శశికళ గారి పార్టీతో వాళ్ళ పొత్తు. కుమారస్వామి గారిని నానాహింసల మీద కేసులు రెడీ అవుతాయి. ఇవాళ శివసేనని చీల్చి చెండాడింది ఏంటి పార్టీ ఏంటి? శివసేన లాంటి పార్టీ బాలసాహెబ్ సింహం పక్కన ఆశ్రయం కోసం చేసిన ఒంటిలా చేరి ఆ గుడాలను లేపేసే పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి. ఇవాళ నేను అనేది, నాకు ఉత్తర భారతీయ జనతా పార్టీతో శత్రుత్వం లేదు. భారతీయ జనతా పార్టీ అంటే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు నా దేశం కోసం, ఆ కాశ్మీర్ కోసం ఎలాంటి విపత్కర పరిస్థితులు చనిపోయారు కూడా ఆ విషయం వరకు ఆయన శాల్యూట్ కొట్టాల్సిన మనిషి. వాజ్పేయి గారు మహోన్నతుడు. ఈ దేశాన్ని నిజంగా చెప్తున్నాను, అనేక అంశాల్లో పివి నరసింహరావు గారితో కోలాబరేషన్ చేసుకుని ఆయన దేశం కోసం నిలబడిన వ్యక్తి. అది భారతీయ జనతా పార్టీ. ఇది గుజరాతీ వ్యాపారుల పార్టీగా మారిపోయిందండి. ఇది వద్దంటున్నాం. తిరిగి మళ్ళీ నా ప్రాంత అస్తిత్వం కోసం, రాష్ట్రం కోసం ఇవాళ కనుక జాగ్రత్త తీసుకోపోతే చాలా ప్రమాదం. ఒక్క బీజేపీ అభ్యర్థిని కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి గెలవకుండా చూడండి, కుదిరితే తెలంగాణ నుంచి కూడా. నేను నిజంగా చెప్తున్నాను, నీతి నిజాయితీ నిబద్ధతున్నాను. నేను కొమ్మిది మొదలు చెప్తాను, ఏ పార్టీ కొట్టేస్తారని కాదు. ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థిని ఓడించకపోతే ఈ తెలుగు జాతి మీద ఆధిపత్యం చేస్తాం. ఈ దక్షిణ భారతదేశాలు ఇలాంటి వాళ్ళే. వీళ్ళ మీద జైత్యాత్రకు మొదలు పెడతానని. జైత్యాత్ర నా దేశంలో భాగం, మేము ఈ ఇండియాలో భాగం. ఇండియా సమున్నతంగా ఒక్కటిగా ఉండాలని కోరుకునేవాళ్ళం. మా దేశంలో, మా దేశం మీద, మా దక్షిణాది మీద దండయాత్ర, జైత్యాత్ర ఏం పదాలని వాడేవాళ్ళు. దక్షిణాది మీద జైత్యాత్ర. నాకు నిన్న కాక మొన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, నా జీవితంలో కాంగ్రెస్ పార్టీ వదులుతానుకోలేదు డైలాగ్ అయింది. ఆయన వదిలి ఆల్రెడీ చెప్పుల పార్టీ పెట్టి మళ్ళీ వచ్చారు. జనాలు జ్ఞాపశక్తి తక్కువ అనుకుంటారు గౌరవనీయులు వారు. అన్ఫార్చునేట్ అండి నేను చెప్పేది. వారు బీజేపీ గురించి మాట్లాడదు, ఏం మాట్లాడారు బీజేపీ గురించి మొత్తం ఏమనండి, విచిత్రంగా ఉంది. రైట్, లెట్ us wait and see. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీపై మీ అభిప్రాయం చెప్పారు. ఇంకొక అలానే క్యూరియస్ కాన్స్టిట్యున్సీ మంగళగిరి. సో నారా లోకేష్ గారికి ఈసారి అక్కడ ఎలా ఉండబోతుంది? ఆయన విజయం సాధిస్తారండి. 95%. నేను చెప్పేది 5% ఏదైనా ప్రపంచం జరగవచ్చు, కానీ 95% విజయం సాధిస్తారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ప్రకారం ఆయన ఓడిపోతారు. కొత్త కాన్స్టిట్యున్సీ నిర్మించబోయారు ఆయన. 45,000-50,000 పట్టాలు ఇచ్చి అంతమందిని అక్కడ ఆవాసం ఉండేటట్టు ఇల్లు కూడా కట్టించుకుని ఏర్పాటు చేస్తే కోర్టు అడ్డం కొట్టింది. అక్కడ 2-3 ఓటర్స్ చేసి 1,00,000 ఓట్లు కొత్త మంది చేరేవారు. వాళ్ళు డిస్పైట్ ఆల్ దిస్ ఆర్కే గారు వెళ్ళటం, వెనక్కి రావటం, అలాగే గంజి చిరంజీవి గారు, ఆ తర్వాత మన మరుగుడు హనుమంతరావు గారు, తర్వాత కాండ్రు కమలమ్మ గారు, ఇవాళ 4వ క్యాండిడేట్ ఆర్కే గారు 5వ మనిషి. అంటే మన లోకేష్ గారి మీద ఇప్పుడు 5 దాని మీద పెట్టించారు. క్లాస్ వార్ నడుస్తూ ఉంది అక్కడ. ఇప్పుడు బలహీన వర్గాలు ఈ ఇష్యూ నడుస్తూ ఉంది. డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ నేను అక్కడ వైకాపాలో అక్కడ పనిచేసే కొంత మిత్రులు కానీ మిగతా వాళ్ళు చూసినా లోకేష్ గారు 20,000 పైగా మెజారిటీకి నెగ్గే పరిస్థితి నుంచి ఈ గత 2 నెల రోజుల నుంచి వైకాపా ముందుకెళ్తుంది. సర్వేలో మనం మాట్లాడదామండి. ఇది ఇంపాక్ట్ కాన్స్టిట్యున్సీ మీద పడుతుంది. అందువల్ల ఆ దాంట్లో సునాయాసనంగా నెగ్గే సీట్ నుంచి వాళ్ళు లోకేష్ గారు 5-10,000 మెజారిటీతో నెగ్గే పరిస్థితులు పాజిటివ్గా ఉన్నారని నా అభిప్రాయం. ఓకే.
డైనమిక్గా ఉంటాయి. ఇవాళ సిచ్యుయేషన్ అది, ఇట్ మే చేంజ్ టుమారో. ఓకే, సో ఈ పొత్తు వల్ల ఈ టీడీపీ, జనసేన, బీజేపీ, టీడీపీ జనసేన వర్కౌట్ అవుతుంది. ఉత్తర భారతీయ జనతా పార్టీ అడిషన్కి వచ్చింది. ఈ పొత్తు వల్ల ముస్లిం, క్రిస్టియన్స్, మైనారిటీ ఓట్ షేర్ దూరమయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఎప్పుడు కూడానండి ముస్లిం ఓట్ షేర్లో అత్యధికం జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంది, కాంగ్రెస్ వైపు ఉంది. మొన్న మాత్రం 2019లో కొంత 25-30% వరకు అబౌవ్ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో ఢీకొంటున్నారని చెప్పి వచ్చిన మాట వాస్తవం. అందువల్ల మెజారిటీ ఆ 25-30%, 90% వెళ్ళిపోవచ్చు. ఓకే, క్రిస్టియన్ ఓటింగ్లో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ ఓటింగ్ 20% ఉంటుంది. మీరు ఎందుకు కరెక్టే, 25%. అఫీషియల్ ఈస్ అబౌట్ 1.5%. దాదాపుగా నేను చెప్పింది ఉంటే దాంట్లో మణిపూర్ ఘటన తర్వాత చాలా వచ్చిందండి. ఇవాళ దానివల్ల ఇవాళ అంటే వాళ్ళకు కూడా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఉన్నారు కదా, ఈయన ప్రత్యక్షంగా ఉన్నారు అనే 20%-30% డైలమాలో ఓటర్స్ ఇవాళ ఉన్నారు. అందువల్ల డెఫినెట్గా అది మైనస్ అయింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆంధ్రప్రదేశ్ మోసం చేసిన బీజేపీతో కలిశారు. బీజేపీ ఓట్ 0.5% ఉంటుందండి, అది వస్తుంది తెలుగుదేశానికి. ఓకే, పోయే ఓట్లు 5-6% పోతాయి. ఓకే, బట్ అది కూటమికి నష్టమే కదా. డెఫినెట్గా నష్టమేనండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద అత్యంత భయంకర వ్యతిరేకత ఉంది. జనం అండర్స్టాండ్ చేసుకోవడానికి డెఫినెట్గా వాళ్ళు బయటికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేయండి, చేస్తే భయంకర వ్యతిరేకత ఉంది. అంత వ్యతిరేకంగా పరిపాలించిన ఇవాళ 42.8% ఓటింగ్ ఈ రోజు కూడా ఉండడానికి కారణం సంక్షేమ పథకాలతో పాటు ఆయన నమ్మకం ఒకటి, ఆయన మీద ఇది కొనసాగిస్తారు నమ్మకంతో పాటు ఇవాళ ఈ మిగతా మైనారిటీ ఓట్స్ కానీ మిగతా ఓట్లు కానీ ఆయన మీద సాలిడ్గా ఆయన వెనక్కి వాళ్ళకి రావటం. ఓకే, సో ఇంత వ్యతిరేకత ఉన్నా అతనికి 42% పైగా ఓట్ షేర్ నమోదవుతుంది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఆత్మసాక్షి సర్వే కూడా దాదాపు 45% పైగా ఓట్ షేర్ని ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ 48.5% ఓట్ షేర్ వన్ సైడెడ్గా వైసీపీకి ఉంది అని చెప్తూ ఉన్నారు. సో కొత్త ఎమ్మెల్యేల మార్పు అంశం ఎంతవరకు ఎఫెక్ట్ ఉండొచ్చు అనుకుంటా? 10 స్థానాల్లో 7 స్థానాల్లో అది జగన్మోహన్ రెడ్డి గారు లాభం చేస్తుంది. అంటే ఇప్పుడు మన ఉదాహరణకి 2 కాన్స్టిట్యూషన్ గుంటూరు జిల్లాలు తీసుకుంటే మనోహర్ నాయుడు గారిని, కావటి మనోహర్ నాయుడు గారిని తీసుకుని గుంటూరు నుంచి అక్కడ పంపించారు చిలకూరుపేటకి. చిలకూరుపేట నుంచి స్టార్ క్యాంపెయినర్ కింద మారిన విడుదల రజనీ గారు, వారినేమో గుంటూరు 2కి. వాళ్ళ గుంటూరు కాన్స్టిట్యున్సీ రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే అక్కడ రాష్ట్ర రాజధాని పక్కనే ఉంది కాబట్టి అది ఆసక్తికరమైన కాన్స్టిట్యున్సీ కాబట్టి చెప్తాను. నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ మనం చెప్పుకోవచ్చు. పొద్దుటూరులో ఏం జరుగుతుందను, అనంతపురంలో వాళ్ళ డైలమాలో ప్రభాకర్ గారికి వస్తుందా, లేకపోతే అశోక్ గారి బెదరు సన్న వారికి సీటు వస్తుందా, అక్కడ సిచ్యువేషన్ తర్వాత మాట్లాడుకుందాం. గుంటూరు 1లో ఎప్పుడు కూడా అక్కడున్న ముస్తఫా గారి మీద వ్యతిరేకత ఉంది. వాళ్ళ అమ్మాయి గారు సీటు ఇవ్వడం జరిగింది. నజీర్ గారు ఇప్పుడు పోటీ చేశారు. వాజిద్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వేరే సంగతి. ఆ నజీర్ గారి విషయంలో ఆ నెగ్గే సీటు వాళ్ళు టఫ్ అయింది. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా నెగ్గాల్సిన సీటు ఇప్పుడు ఎడ్జి వాళ్ళకే ఉంటుంది వైకాపాకి. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో నాని గారు ఇంకోళ్ళకి ఇచ్చిన సీటు ఇస్తే కనుక సునాయాసంగా నెగ్గాల్సిన గుంటూరు 2 సీటు, గుంటూరు వల్ల మైనార్టీస్ ఎక్కువ మంది ఉంటారు. గుంటూరు 2 సీటు వరకు ఒక పరిగణలో తీసుకుంటే ఇది కొంచెం చుట్టుపక్కల కానీ మిగతా ఆసక్తికర కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇవాళ విడుదల రజనీ గారు బీసీ అంటే వాడి పుట్టి పెరిగిందంతా కూడా తెలంగాణ రాగుల సత్తయ్య ముదిరాజు గారిని నల్గొండ జిల్లాలో ఒక ప్రాంతం అండి. వారు మ్యారేజ్ చేసుకుంది చిలకూరుపేటలో ఉన్న ఒక ఆయన్ని. ఆయన సామాజిక వర్గం కాపులు. వీరు సామాజిక వర్గం ముదిరాజు లేకపోతే రజిక అన్నీ కలిపి ఉండండి. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అదే కాంబినేషన్ ఉపయోగించి మాధవ్ గారు సీట్ ఇచ్చారు. ఇవాళ రజనీ గారు చొచ్చుకెళ్ళిపోతున్నారు. అంటే 20,000 మెజార్టీ రావాల్సిన సీట్ ఏదైతే ఉందో గుంటూరు 2ని ఇవాళ అది టఫ్ సీట్గా మారింది. దో ఎడ్జ్ టువర్డ్స్ టీడీపీ. మిగతా చోట్ల చూసుకుంటే ఆయన చేసిన మార్పు అనేది చాలా చోట్ల పాజిటివ్, 3 చోట్ల మైనస్ వచ్చినాయి, 7 చోట్ల పాజిటివ్ ఉన్నాయి. ఓకే, సో అది ఫెచింగ్ ఫర్ వైసీపీ అగైన్. డెఫినెట్గానండి. ఓకే, రైట్. కాసేపటి క్రితమే ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ వాళ్ళు బయటికి ఇవ్వడం జరిగింది. అయితే వైసీపీకి 48.5%, అలయన్స్ టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి 46.5, దాదాపు ఒక 2.5% అండ్ ఇప్పుడు ఏం చెప్పమని వాళ్ళు ఎవరికి వేస్తారు? 2%. అది నేను గవర్నర్ మూర్తి గారి గురించి నేను వారి అభిప్రాయం వారి ప్రకారం వచ్చి అడిగిన క్వశ్చన్స్, లీడ్ క్వశ్చన్స్ అన్ని దానికి కారణమే ఉంటాయి. వేరేది దాదాపు కొన్ని వేరే సర్వే ప్రకారం నేను గమనించినప్పుడు మార్పు వచ్చింది. డెఫినెట్గా నా అభిప్రాయం ప్రకారం 45.2%,
45.2% ఏదైతుందో ఓటింగ్, అది మార్చి 10 నాటికి కాంప్రహెన్సివ్ సర్వే కానీ దాంతోపాటు నా మిత్రులు నా సహచరులు ఇచ్చిన సమాచారం ప్లస్ ఇంకొక తెలియని సోర్స్ తర్వాత మీకు చెప్తాను. ఆ 3 సోర్సుల ప్రకారం కూడా పరిగణలో తీసుకుంటే 42.8 దగ్గర కన్ఫర్మ్ అయిపోతుంది, పెరగట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. 45.3% అంటే 2.5% డిఫరెన్స్ ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అంటే నాకు నమ్మక ద్రోహం చేసిన పార్టీ అని ఉందండి. అప్పుడే కనుక పొత్తు వచ్చిన నేపథ్యంలో అది ఎవాల్యుయేట్ చేసుకోవడానికి 20th వరకు పడుతుంది అనుకోండి. అందువలన నాకు ఇష్టం ఉండకపోవచ్చు, అది వేరే ఉద్యమకాటి కింద. కానీ వాస్తవాలు చెప్పవలసినప్పుడు బీజేపీతో కలిసిన తర్వాత కూడా 45.3% ఓటింగ్ ఉంది. కానీ దీంట్లో వచ్చిన గణనీయమైన తేడా ఏంటంటే గత సర్వేస్కి ఈ సర్వేస్కి కాంప్రహెన్సివ్ డీటెయిల్డ్ అనాలిసిస్ చేసిన వాటికి తేడా ఏంటంటే 1.1% ఎవరు నోటాకు ఉంది, 1.4 చిల్లర. అన్డిసైడ్ ఓట్లు 6.9, 6.8కి వెళ్ళిపోయారండి. 4% ఉండే అన్డిసైడ్ ఓట్స్ బహుశా ముస్లిమ్స్ కానీ మిగతా మైనారిటీస్ కానీ వాళ్ళు డెసిషన్ నుంచి మార్చుకుని వేవరింగ్ మైండ్లో ఉండి పక్కన ఉంటారు. ఏమని అలా ఎవరు ముఖ్యంగా కన్ఫ్యూజ్ అయిపోంటారు. ఈయన తెరనుకున్నారు, ఆయన తెర ముందు అంటున్నారు. ఈ బీజేపీతో మనకి ఎలాగా, లేకపోతే ఏం చేస్తున్నాం, అసలు ఆంధ్రప్రదేశ్కు హోదా విభజన హామీలు అందరూ ముంచేస్తున్నట్టున్నారు, మనం ఎవరికి వేయాలి? పన్ను షర్మి గారు అండ్ అదర్ పార్టీస్కి 3.9% ఓటింగ్ ఉంది. షర్మి గారికి, సిపిఎంకి, ఇతర ఇండిపెండెంట్స్కి 3.9% ఓటింగ్. ఇప్పుడు ఎవరైతే న్యూట్రల్స్ ఉన్నారో దే ప్లే ఏ వెరీ వైటల్ రోల్ నౌ. ఇది చాలా అంటే జన్మ కొన్నప్పుడు వారు 1 సైడ్ అయిపోయింది, తెలుగుదేశం 140 సీట్లు లేకపోతే 140 లేదండి పరిస్థితి. కానీ ఇవాళ కూడా టిల్ట్ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి వైపే ఉంది. ఆ ప్రకారం సర్వే చేసుకుంటే బట్ మెజారిటీ ఆఫ్ ద సర్వేలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాయి అని చెప్తున్నారు. ఏ సర్వే? మెజారిటీ సర్వేస్ ఒకటి చెప్తానండి. నార్త్ ఇండియాలో చేసిన సర్వేస్ అందరూ కూడా వాళ్ళ శాంపుల్ సర్వే చాలా ఇంపార్టెంట్. ఈ శాంపుల్ సర్వేస్ ఎవరైతే ఉన్నారో దానికి లీడ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. అక్కడ స్థానికులను చేయాలి. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు కూడా చేస్తూ ఉంటారు. ఓయూ విద్యార్థుల కంటే అటాచ్మెంట్స్ తక్కువ ఉంటాయి. ఇతర ప్రాంతాల తెలుగు వచ్చి ఉండాలి కదండి. అందుకని ఓయూని తర్వాత కేయూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను అక్కడ పంపించాల్సి ఉంటుంది కొన్ని చోట్లకి. అంటే కొన్ని కాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లీడ్ క్వశ్చన్స్ అనేది వాళ్ళు ఎంత తెలివిగా ఉన్నారంటే ఓటర్స్ అండి, వాళ్ళకి వెళ్ళి చెప్పమంటే చెప్పట్లేదు, వాళ్ళతో కూర్చోవాలా. ఎలా ఉన్నాం, భోజనం చేస్తున్నావా, ఏం చేస్తున్నావు, రాత్రి ఇలా ఉన్నావు, ఏం లేదా, బయటకు వచ్చాను, మాడు కూర సరిగ్గా పెట్టలేదని చెప్పాను. అప్పుడు వాడు మనకు ఆన్సర్ చెప్పే. దీనికి ఎంత టైం పడుతుంది? వాళ్ళు కరెక్ట్ ఎన్యూమినేటర్స్కి హైలీ పెయిడ్. ఇప్పుడు వారు కూడా ఆ సంస్థ కూడా పెయిడ్ చేస్తుంది గట్టిగానే, ఐమ్ నాట్ డినైయింగ్ దట్. కానీ చాలా ఓపికతో కూర్చు చేయాల్సిన సర్వే ఇది, చిన్న విషయం కాదండి. ఈ టైం లోపల మళ్ళీ మారిపోతుంది, కొత్త వస్తుంది. మొత్తం సర్వే చేయడానికి 15 days 10 days పట్టింది అనుకోండి, ఎవాల్యుయేషన్ చేయడానికి 4-5 days పడుతుంది. ఈ లోపల కొత్త మార్పు వస్తుంది, బీజేపీ కలిసిందా లేదా ఇంకోటి. అందువల్ల ఈ నేపథ్యంలో పాలిటిక్స్ డైనమిక్ ఉంటాయి. మొన్నటి వరకు వచ్చిన 10 వరకు చేసిన సర్వే, 20 వరకు ఎవాల్యుయేట్ చేసిన సర్వే ప్రకారం ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి వచ్చేటట్టుంది. ఇంతకుముందు 2 నెలలతో పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 47 నుంచి 52 సీట్ల నుంచి 70 సీట్లు పెరిగింది అనిపిస్తుంది. అంటే వైఎస్ఆర్ గ్రాఫ్ కొంచెం పెరుగుతుంది. ఐ డోంట్ నో ద రీజన్ బిహైండ్ దట్, ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ దిస్ అలయన్స్ ఆర్ ఒక ఇది కానీ. అందువల్ల ఈ నేపథ్యంలో మనం తీసుకుంటే ఈ అన్నీ కూడా ఇవాళ క్యాండిడేట్స్ దాదాపుగా ఫైనలైజ్ అవుతున్నారు. ఏప్రిల్ 10వ తారీఖున మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతుంది. ఆ లోపు మరింత క్లారిటీ వస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఈజ్ ప్లేయింగ్ కార్డ్స్ క్లోజ్ టు హిస్ చెస్ట్. ఆయన మేనిఫెస్టో బయటకు వచ్చి ఆయన ఎలక్ట్రిసిటీ గురించి డెఫినెట్గా తెలంగాణలో ఇచ్చినప్పుడు 200 యూనిట్ల 150 యూనిట్ల ఎందుకంటే ఎస్సీలకి మేము యోజన ఇవ్వడం మొదలుపెట్టారు ఫ్రీగా. అంటే అది మంచిదా కాదనేది నేను తర్వాత మాట్లాడతానండి. కానీ అది గనక పెడితే అంటే ఉద్యమగాడుగా వేరు మళ్ళీ విశేషణ అది గనక పెట్టి, అలాగే అంగన్వాడీ వర్కర్స్కి మొన్న చేసిన అన్యాయం ఏదైతే ఉందో డిస్మిసల్ చేస్తానని ఆర్డర్స్ కానీ వీటి మీద అలా కొన్ని విషయాల్లో చర్యలు తీసుకోపోతే మాత్రం, అది పోతే చర్యలు తీసుకుంటే మళ్ళీ ఈ విల్ బ్యాక్ ఇన్ టు ఫైట్లో ఉంటారండి. ఇవాళ వాళ్ళ అభిమానులు అన్నకు 150 అంటే ఒకళ్ళు అంటారు 150 కాదన్న 200 వస్తాయి. 150 క్వశ్చన్ లేదు, మా బాస్కి 200 వస్తాయి అంటారు. అలాగే జనసేన కూటమి, జనసేన ఫ్యాన్స్ లేకపోతే తెలుగుదేశం ఫ్యాన్స్ 200 గెలుస్తూ ఉంటారు. రేపు ఇష్యూ ఇవాళ ఉన్న ప్రకారం ఇది అర్థం చేసుకుంటే ఎవరికాళ్ళు జాగ్రత్త పడవచ్చండి. తెలుగుదేశం పార్టీ కూడా జాగ్రత్త పడవచ్చు ఎవరికాళ్ళు. బట్ నా ఉద్దేశం ప్రకారం ఇది మాత్రం టఫ్ కాంపిటీషన్ ఉండాలంటే అలాంటివి అయితే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం ఉంది, చెప్తే చేస్తాడని.
అని చంద్రబాబు నాయుడు గారి గేమ్ వేరండి. ఆయన 4C చేస్తారు, అభివృద్ధికి ఏం చేస్తారు, దాని మీద నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి. ఇది హామీ ఇచ్చి చేస్తారని నమ్మకాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 CPS 2-3 ఫెయిల్ అయ్యారు, మిగతా అమలు చేస్తున్నారు. నేను దాంట్లో పెట్టలేదు కదా మేనిఫెస్టోలు అంటున్నారు కొన్ని. అందుకని నా అభిప్రాయం ప్రకారం ఆయన హామీ ఇస్తే మాత్రం ఎగైన్ కాంపిటీషన్ టఫ్గా ఉంటుందండి. 100 స్థానాలు ఉన్నాయి వాళ్ళ, 100 నుంచి 105 స్థానాలు జనసేన తెలుగుదేశం కూటమికి. ఇవాళ తర్వాత రేపు మార్చండి. ఓకే, మేనిఫెస్టో వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ మేనిఫెస్టో రావటం, ఈయన యాత్ర మొదలు పెట్టారు కదా 27 నుంచి, యాత్ర నుంచి 10వ తారీఖు బస్సు యాత్ర. అందుకని లెటర్స్ వెయిట్ అండ్ సీయండి ఏం జరుగుతుందని. అటు సిద్ధం సభలు, ఇటు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అగ్నిస్ట్గా, వీళ్ళు కూడా మేము కూడా యుద్ధానికి సిద్ధం అని, సంసిద్ధం అని వీరు, వీళ్ళతో పాటు మధ్యలోనేమో షర్మిల గారు. అందుకని చూద్దామండి మాకు ఏం జరుగుతుందో. కానీ రాష్ట్రంలో ఎవరు కోటేయాలో కూడా మేము స్పష్టంగా చెప్తాము. కానీ ముందే చెప్తాం, ఉత్తర భారతీయ జనతా పార్టీని మాత్రం ఓటేస్తే ఇక ఈ దేశంలో ఎన్నికలు, ప్రజాస్వామ్య ఎన్నికలు ఉండే పరిస్థితి ఉండదు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు మీరు 10 మందికి చెప్పండి. రాష్ట్ర హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం మీరు అసెంబ్లీలో ఎవరికి వేస్తారో మనం మాట్లాడుకుందాం, కానీ పార్లమెంట్లో తుక్కుగా ఉత్తర భారతీయ జనతా పార్టీ అండుకొని ఓడించండి అని మనం చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించినందుకు. మీ సర్వే రిపోర్ట్స్ లేదంటే మీ రియాలిటీస్ ప్రకారం అలయన్స్కి ఇప్పుడు ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. లాస్ట్ టైం మీరు థ్యాంక్స్ చెప్పలేను, కాంగ్రెస్కి ఏ విధంగా చెప్పానో ఎలా వచ్చిందో చూశారు మీరు. రైట్, ఓకే, చూద్దాం. ఎందుకంటే ఇంకెన్నో రోజులు లేదు, దాదాపు 50 రోజుల సమయం. మీరు మొదటిసారిగా అలయన్స్కి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు, కానీ చాలా సర్వేలు బోటాబోటీగా వైసీపీకి అవకాశం ఉంది గవర్నమెంట్ ఫామ్కి అని చెప్పి 141 స్థానాల పైన వస్తాయని చెప్పాను లాస్ట్ టైం వైకాపాకి. దాంతో కొంతమంది మాటలే పనిచేశారు మా మిత్రులు, పెద్దలు. నరసింహ గారు నాతో సంవత్సరాలు మాట్లాడే మెదడు తగువైంది, దివంగతులు అయినారు కదా. ఆయనతో పాటు టీడీపీ అధినేత పక్కనుండి ఆయన కూడా మాట్లాడితే మాకు తగువే. నేను ఎన్నికలు అయిపోయిందో చెప్పానండి, నాకేమన్నా ఉంటుందని చూసి చెప్పాను. లాస్ట్ టైం జగన్పాటి గాలిగోపాల్ గారు, సార్ ఆయన పేరు మర్చిపోయాను, విజయవాడ ఎంపీ కేశినేని నాని కాదండి, ఇంతకుముందు జగన్పాటి కాదు, లగడపాటి రాజగోపాల్ గారు అనే వ్యక్తి నాలుగు కప్పుకున్న చాలా కాలం మీద రాజకీయాల్లో. వారేమో సర్వే చేసి ఓడిపోతాడు కేసీఆర్ గారు అన్నారు. నమ్మొద్దు ఇలాంటి సర్వేలని, బహిరంగ ప్రకటించా, టీవీలో ప్రకటించా, ఫేస్బుక్లో పంపించాను 80 స్థానాల పైన నెగ్గుతాయని. లక్కీగా నేను చెప్పింది నిజమైంది. అంతమించి ఒక్కసారి మారుతూ ఉంటాయి. ఫస్ట్ సార్ ఇప్పుడు వాళ్ళు చెప్పాను కదండి, అల్టిమేట్గా ఎన్నికలు అయ్యేటప్పుడు ఫైనల్గా వస్తుంది. ముందు ఏమవుతుందంటే సిచ్యుయేషన్స్ బట్టి కొంచెం వెంటనే అర్ధరాత్రి మారిపోయే సిచ్యువేషన్స్ ఏమి ఉండవండి ప్రజల్లో. ఉన్నట్టుండి ఏదో భూగోళం దద్దరిపినట్టు మారవండి. అందువల్ల స్లోగా 125, 130 స్థానాలు అనుకున్న తెలుగుదేశం, జనసేన, వామపక్ష కూటమి, వాళ్ళు తెలుగుదేశం ఈ కూటమితో 101 స్థానాలకు వచ్చినాయి. 40 స్థానాలు అనుకున్న, 45 స్థానాలు అనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 74 స్థానాలు పెరిగింది. మళ్ళీ అంగన్వాడీ వర్కర్స్ కానీ మిగతా అందరూ ఉద్యోగస్తులు ఎప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చి నిలబడి వాళ్ళకి జరిగిన అన్యాయం అనుకుని బయటకు అన్నారో మళ్ళీ వైకాపా తగ్గొచ్చు. ఈయన మేనిఫెస్టో వచ్చిన తర్వాత మిగతా అందరూ మంచి హామీలు ఇస్తే మళ్ళీ పెరగచ్చు. లెట్ us వెయిట్ అండ్ సీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో చూద్దాం, ఎన్నికలకి ఇంకా ఎన్నో రోజుల సమయం లేదు. పోటాపోటీగా అనేక సర్వే సంస్థలు వాళ్ళ సర్వే రిపోర్ట్స్ని వెల్లడిస్తూ ఉన్నాయి. ఒక రిపోర్ట్ వైసీపీకి అధికారం వస్తుందని, మరొకరు అలయన్స్కి స్కోప్ ఉంది అంటూ ఇప్పుడు చలసాని గారు కూడా చెప్పారు. ఖచ్చితంగా అలయన్స్కి యాజ్ ఆఫ్ నౌ గ్రౌండ్ రియాలిటీస్ కొంత పాజిటివ్గా ఉన్నాయి అని చెప్పే అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.